వినిపిస్తోందా లేదా? ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహరోబా. జై మెహరోబా అన్నయ్య. జై మెహరోబా మీనాక్షి. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహరోబా. సో ఈరోజు షెడ్యూల్ని ఇంకొకసారి రిపీట్ చేస్తానండి. ఒకసారి సో ఈరోజు మనకి హఫీజ్ యొక్క 3 కప్లెట్స్లో పర్షియన్ మీనాక్షి ఉంటుంది, తర్వాత ఇంగ్లీషు రాఘవేంద్ర, తెలుగు కృష్ణమూర్తి గారు, ఆ తర్వాత మొదటి పాట దుర్గశ్రీ గారిది ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క ముందు మాట అండి, ఎందుకంటే ఇది డాన్ స్టీవెన్స్ అండ్ ఐవిడ్యూస్ చెప్పినటువంటి, ఎందుకంటే గాడ్ స్పీక్స్ అనేది ప్రిపరేషన్ టైంలో వాళ్ళిద్దరి యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ దగ్గరుండి అవతారుడు చేసినటువంటి ఈ పని ఈ కార్యాన్ని దగ్గరుండి చూశారు కాబట్టి వాళ్ళ యొక్క స్పందన, వాళ్ళ మాటలు కూడా వినే ప్రయత్నం అనేది మనం ఇప్పటి ఈ మెహరోపాసనంలో ఉంటుందండి, అది కంప్లీట్ అయ్యేంత వరకు. సో కాబట్టి అందులో పారా వైజ్ మనం డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పారా మీకు మెన్షన్ చేసినట్లుగా 9:1 to 5 నర్మదా గారు ఉంటారు, చదువుతారు. తర్వాత 10 to 10 పారా 10లో ఉండేటువంటి 1 to 5 ఆంజనేయులు. తర్వాత 11th 1 to 5 వచ్చేసి లక్ష్మణ్ గారు. తర్వాత 12 1 and 2 నాగేష్ గారు ఉంటుంది. తర్వాత మెహరోపాసన మధ్యలో వచ్చేసి రజనీ గారి యొక్క పాట ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఒక రాఘవేంద్ర చేసిన తర్వాత మనకి డాన్ స్టీవెన్స్ స్టార్ట్ అయినటువంటి మొదటి ప్రచురణ అన్న దాని గురించి పరిచయం మాత్రము అది పారా 13 వస్తుంది. 28లో ఉండేటువంటి మొత్తం కంప్లీట్ 28 పారాస్ ఉంటుందండి అంత కలిపి ముందు మాట అనేది. సో కాబట్టి ఆ 13th పారాలో ఉండేటువంటి 1 to 4 పారాస్ వరకు మనకి రాఘవేంద్ర చదువుతారు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు నామం, ఎందుకంటే ఈ రోజు నుంచి మనం కూడా ఒక నామం కూడా మనకి అవుతాడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఎస్పెషల్లీ మనకి మీనాక్షి ద్వారా మనకి అవతారుడు ఒక సజెస్ట్ చేశాడు కాబట్టి, సో మనకి ఈ రోజు నుంచి ఒక 10 నిమిషాల పాటు, అంటే ఆరతి కన్నా ముందు ఒక 10 నిమిషాల పాటు నామం ఉంటుందండి ఈ 3 days మనకి మెహరోపాసనంలో. కాబట్టి ఈ రోజు మెహరోపాసనంలో నామము ఒక 10 నిమిషాల పాటు హరి పరమాత్మ అల్లా, అంటే భగవంతుడి సప్తనామాలు అనేది అంజప్ప గారు సో దాన్ని ఆ నామం చేస్తారు. అండ్ ఫైనల్గా దేవాతి దేవ దాంతో మనకి మీనాక్షి తెలుగు ఆరతితో కంక్లూడ్ చేయడం జరుగుతుందండి. సో మనము హఫీజ్ యొక్క 3 కప్లెట్స్తో స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय। मजान से चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान को। चुबिशनबी सुकान अहले दिल मगु के कतास्त, सुकान शनाज नाये दिल बरा कता इंचास्त। बंदे फिर मघोनम के जहलम बेरहद, फिर मा हरचे कोनाद इन अनायत बाशद। ख्वाजा शामशुद्दीन मोहम्मद अफीजी షిరాజ్ శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ కూడా జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. Befitting a fortunate slave, carry out every command of the master, without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master, who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to the all concerned.
ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज एटर्नल बिलीवेड अवतार मेहर बाबा की जय। శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడవగు బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడను తప్పు అనకుము. ఏలనగా గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే లోపమున్నది. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధీకులందరకు అది అత్యంత ప్రయోజనకారి అగును. హఫీజ్. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి. ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు. ఏ జన్మలో నీవు పుణ్యంబు చేసితివో ఈ జన్మలో నీకు శ్రీ మెహరు పొందు. జాగు సేయక నీవు బిరబిరారావేళ జాగు సేయక నీవు బిరబిరారావేళ స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణము. స్మరించు క్షణమైన ప్రభునామ స్మరణము. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి. ఏ పుణ్యతీర్థంబు సేవింప పని లేదు ఏ పుణ్య నదులలో మునగంగా పని లేదు. ఏ పుణ్యతీర్థంబు సేవింప పని లేదు ఏ పుణ్య నదులలో మునగంగా పని లేదు. యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు. యజ్ఞయాగాదులను అసలు సలుప పని లేదు. మనసారా స్మరించు ప్రభునామ స్మరణము. మనసారా స్మరించు ప్రభునామ స్మరణము. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూచితివో ఆ ప్రభువు నేడిలను మెహరావతారుడై. ఏ క్రీస్తు రాకకై ఎదురు తెన్ను చూచితివో ఆ ప్రభువు నేడిలను మెహరావతారుడై. మౌనములో నుండి మనలగాంచుచుండెను. మౌనములో నుండి మనలగాంచుచుండెను. ఇది తెలిసి మసలుకో ఓ మాయ జీవ. ఇది తెలిసి మసలుకో ఓ మాయ జీవ. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శ్రీ మెహరు సన్నిధి మనకిలను పెన్నిధి మోక్షంబు దరి చేర్చు మా మంచి సారథి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అంటే ఈ పాట అది మీరు ప్రతి సంకీర్తన ఎక్స్ప్లెయిన్ చేయమంటుంటారు కాబట్టి అంటే ఏ జన్మలో నీవు పుణ్యము చేసేవా అని బాబా చెప్పున్నారు. నేను అనుకునేది జన్మలో పుణ్యం అంటే సుఖమే కదా, అది లేదు. ఏదో జన్మలు పూర్వ జన్మలో ఏదో కొంచెము జ్ఞానం సంపాదించుకున్నానేమో, అందుకని ఈ జన్మలో బాబా నామం నాకు
బాబా నామం నాకు దొరికింది అనమాట. అది అనుకుంటాను. ఇంకా రెండో చరణం వచ్చి ఏ పుణ్య తీర్థాలు యజ్ఞ యాగాదులు అవన్నీ అవసరం లేదు కదా, ఏ పుణ్య నదులు కర్మకాండలు ఏమి వద్దన్నారు కదా మెహర్ బాబా. అది ఒకటి సెకండ్ చరణం. ఇంకా మూడవది వచ్చి మౌనములోనే మనల్ని గాంచుచుండెను. మౌనంలోనే ఆయన ఎప్పుడు మౌనావతారుడు కాదు కదండి, మనలోనే ఎప్పుడు కాన్స్టెంట్ కంపానియన్గా నిత్య సహచరుడుగా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ మాటల్ని మనం గుర్తు పెట్టుకుంటే మనం ఎలా మాట్లాడాలో అలా మనకు తెలుస్తుంది అన్నమాట. వివేకమైన బుద్ధితో మాట్లాడి ఆయన్ని సంతోషపెట్టేలా మనం చేయొచ్చు. ఇది తెలిసి మసలుకో ఓ మాయ జీవ, ఇది తెలిసి మసలుకో అని నన్ను బాబా చెప్తున్నారు. ఇది మసలుకో నన్ను ఓ మాయ జీవ నన్ను అంటున్నారు బాబా మెహర్ బాబా. ఏదో నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, బాబా చేపించారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఫస్ట్ మనము ఇక్కడ ముందు మాటకెళ్ళే లోపల, ఎందుకంటే కంటెంట్స్కి వెళ్ళే లోపల, తర్వాత చార్ట్స్ ఏదైతే మనకి అవతార పురుషుడు భగవంతుడిగా మాట్లాడుతూ చూపించబోయేటువంటి ఆ చార్ట్లు కన్నప్పటికీ ముందు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇది 5th వీక్ అండి, 5వ వారం అనేది మన యొక్క మెహరోపాసనం అనేది కొనసాగుతోంది. సో మనం కాస్త ముందుకెళ్ళే లోపల మనకు అవతాడు చెప్పబోయే మరికొన్ని విషయాలు శ్రద్ధతో ఆలకించే లోపల, సో ఆల్మోస్ట్ మనకి ఒక 12 days అయిందండి. 12 రోజులు అనేది మనకి అవతార పురుషుడు అవకాశం ఇచ్చాడు. మెహరోపాసనంలో తన మాటలను శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేసే అవకాశం ఒక 12 రోజుల వరకు వింటున్నాం మనకి. సో కాబట్టి వెళ్ళే లోపల, సో నాకు ఒక చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇంతవరకు వింటున్నాం కాబట్టి, అవతార పురుషుడు యొక్క మాటలు శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, సో మీ అందరి యొక్క అనుభవం, మీ చాయిస్, ఒక 5 to 10 minutes కానివ్వండి, మీ అనుభవం నాకు ఒక్కసారి తెలుసుకోవాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం నేను నేర్చుకోవడానికి, అంతే, వేరే ఏం కాదండి, నేను నేర్చుకోవడానికి. ఎందుకంటే మీ ద్వారా మీకు అవతార పురుషుడు ఏం చెప్తున్నాడు అనేది కూడా నేను నేర్చుకునేటువంటి ఆ ప్రయత్నం అనేది కాబట్టి. సో కాబట్టి మీకు ఈ 12 రోజులు, సో ఈ మెహరోపాసన గాడ్ స్పీక్స్ ఇన్ యువర్ గ్రిప్ అనేటువంటిది మనకి గుప్పిట్లు అందించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ 12 రోజులు ఆలకిస్తున్నాం కాబట్టి, సో మీ యొక్క అనుభవం, ముఖ్యంగా అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తోంది, సో మీ ఫీలింగ్ ఏంటి, సో సో కాబట్టి దాని గురించినటువంటి మీరు వాలంటీర్గా మీరు ఒక్కొక్కరు వచ్చి కొద్దిగా 5 to 10 minutes అండి, మీకు లేదు, మీకు ఆ టైంలో మీరు షేర్ చేసుకోవచ్చు అండి, మీ అనుభవాన్ని కాస్త పంచుకొని. సో నా రిక్వెస్ట్ అండి. జయబాబా నాన్న, లక్ష్మణ్ కుమార్. జై మేర లక్ష్మ గారు, జై మేర. చిన్న విన్నపం నాన్న, ముందు మన కార్యక్రమం మొదలుపెట్టి చివరిలో అభిప్రాయం తీసుకుంటే బాగుంటుందేమో అని చిన్న అభ్యర్థన నాన్న. ఫస్ట్ లాస్ట్ లో ఓకే. ఎందుకంటే ముందు మెహరోపాసన మీరు మొదలు చెప్తే, మనకి చల్లపల్లి నుంచి సువర్చలమ్మ గారని, ఆవిడకి 78 years ఉంటాయి. బాబాలో బాగా ఆవిడ జాయిన్ అయ్యారు, అన్ని పంపించింది, చాలా ఆనందపడుతున్నారు. అందుకని అది చిన్న ప్రార్థన నాన్న, మీకు వీలైతే, నీకు ఎలా అనిపిస్తారు ప్లీజ్ తప్పకుండా. అది నా అభ్యర్థన నాన్న. నీకు ఎలా అనిపిస్తే అలా, మిగతా సభ్యులందరూ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను కూడా నడుచుకుంటాను. జై మేర.
ఓకే, తెరని అడగమంటారు ఒక్కొక్కరిని. సరే. కృష్ణమూర్తి గారు. జై మేర్ బాబా. జై మేర్ బాబా. అవతార్ మేర్ బాబాకి జై. అంతేనాది. ఓకే ఓకే, అనుభవం చెప్పేస్తారు, ఒక మాటలో చెప్పేస్తారు కృష్ణమూర్తి గారు. ఓకే ఓకే, రైట్ అండి. ఓకే, అంజప్ గారు. సరే, శ్రద్ధగా ఆలకిస్తే అంజప్ గారు చెప్పండి. వస్తుంది సార్, వినిపిస్తుంది అంజప్ గారు. అనుభవం సార్, నా అనుభవం అంతే సార్, వినాలనిపిస్తానే ఉంది, ఇంకా ఆలకించాలనిపిస్తుంది అంతే. అంతే సార్. సరే సార్. అక్కం గారు. జయమేరవ్వ. అని మనము శ్రద్ధగా ఆలకించి నాయన చెప్పిండే మాటల్లోన కొంత శ్రద్ధగా ఆలకించగలిగి అది అడవలుచుకోనాలనా, పాట రూపంలో అన్నా కానీ మీ ద్వారా మాకు అందిస్తా ఉండేది గురువుగా గాని అనే ప్రతి ఒక్క విషయము ఆలకించి శ్రద్ధగా ఆలకించి అది అలవడిచ్చేదే నాకే ఒక ఇదనా. ఓకే, జై మేరవ్వ అండి. ఓకే, అరుణ. జై మేరవ్వ అరుణ. అరుణ. అన్నయ్య గాడ్ స్పీక్ లో తెలియని వయసులో పెళ్లి చేసి రాజనాడు బాబా అన్నయ్య. తర్వాత రాజనాడు బాబా బాగా షేర్ చేస్తుంది, అక్కడంతా ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, రియలైజేషన్ ప్రాసెస్ అంతా షేర్ చేస్తూ ఉంటారు అన్నయ్య. అప్పుడు తెలియకుండానే బాబా చెప్తా అంటే మేము శ్రద్ధగా ఆలకిస్తా అంటే అదేమో ఎక్స్పీరియన్స్ అప్పుడు ఇప్పుడు గుర్తొస్తుంది. అంటే బాబా ఒక్కరు గలాట్ చేయకూడదు, శ్రద్ధగా ఆలకించాలా, అది రాజనాడు బాబా కండిషన్. శ్రద్ధగా ఆలకిస్తా అంటున్నాను. తర్వాత మళ్ళీ రఘుపతి అంకల్ షేర్ చేస్తే నిజంగా మరింత దగ్గరగా, అంటే ఇప్పుడు లార్డ్ మెహర్ కానీ లార్డ్ మెహర్ మీ ద్వారానే ఎక్కువ మేము లార్డ్ మెహర్ కానీ నథింగ్ అండ్ ఎవరిథింగ్ కొన్ని బుక్స్ అని బాబా లిటరేచర్ బుక్స్ పరిచయం చేసుకుని బాబా చేపించిండారు. కానీ బాబా ఎప్పుడు ప్రయాణం చేస్తాము, ఎప్పుడు దగ్గరగా ప్రయాణం చేస్తాము, ఈ జన్మలో నాకు అవుతుందా అని ఎప్పుడు అది ఆ వెల్త్ అయితే నాకు ఉండదని ఎప్పుడూను. అది బాబా ఇప్పుడు మరింత దగ్గరగా బాబా శ్రద్ధగా ఆలకించాలి అని భగవంతుడిగా నువ్వు వచ్చించినంత వరకు గాడ్ స్పీక్స్ పూర్తి అవ్వదని బాబా చెప్పి మన పక్కనే కూర్చొని ఆ ఒక ప్రయాణం చేపిస్తా ఉండదు అనేది నిజంగా అదృష్టం అనయ్య. ఇప్పుడు అమ్మ చెప్పినట్లు ఏ ఒక్క పూర్వ జన్మ సుకృతమో ఈ ఒక్క జన్మలో ఆయనతో మనం నడిచి శ్రద్ధగా చేసుకోవడం అనేది మీ ద్వారా బాబా సంకల్పం అనయ్య. ప్రతి క్షణము మనము
ఓ అవతార పురుషుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. ఆ ఒక్క ప్రార్థన అనేది ప్రతి ఒక్క సెకండ్ నేను చేసుకుంటూనే ఉంటానండి. మరింత శ్రద్ధ కావాలంటే ఆ మాట నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి. నా ఒక ఎక్స్పీరియన్స్. శ్రద్ధ అనేది మరింత నాలో రావాల. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అన్నయ్య. జై మెహర్ బాబా అన్నయ్య. సార్ జయబాబా. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय. వినిపిస్తానండి ఏడిది. జై మెహర్ బాబా అన్నయ్య. ప్రాబ్లం ఏందో. ఓకే ఓకే. సో ఇప్పుడు క్లియర్ గా ఉందా? వినిపిస్తుంది అందరికి? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే ఓకే రైట్ 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 ఓకే. సో ఆంజనేయులు శాశ్వత బాబాకి భగవద్వచనం గురించి చెప్పుకున్నాను. ఇంతకు ముందు చదువుకుంటా ఉంటాను, జర్నీ చేస్తా ఉంటాను. కానీ ఇప్పుడు అంటే ప్రతి తూరి చదివినప్పుడంతా ఒక ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా అయితే వస్తూ ఉంది. ఇప్పుడు మనకి బాబా మీ ద్వారా మాకి ప్రతి వర్డ్ కూడా కూలంకుషంగా హృదయంలో ఆత్మకి గ్రహించే విధంగా తెలియజేస్తున్నాను. మరింత శ్రద్ధ పెట్టగలుగుతున్నాము. ఈ శ్రద్ధ అలాగే కొనసాగాలని లోకోపాసనం నుండి మెహరోపాసనంలో లోకం అది వదిలేసి మెహరోపాసనంలో తరిస్తున్నాను. ఇది మా జన్మల ఏ జన్మలో అవతారం దగ్గర ఏ పుణ్యం చేసుకున్నామో మాకు ఇప్పుడు ఆ భాగ్యం కలిగింది. అది చాలా సంతోషం. జై మేరా. ఓకే. సో నెక్స్ట్ మీనాక్షి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. బాబా ఫస్ట్ నుంచి కూడా మనం తీసుకుంటే శ్రద్ధగా ఆలకించు, శ్రద్ధగా ఆలకించు, శ్రద్ధగా ఆలకించు అని చెప్తూనే ఉన్నాడు బాబా. అంటే ముందు కూడా చెప్తూనే ఉంటాడు. ఎందుకు బాబా అంత శ్రద్ధగా ఆలకించు ఆలకించు చెప్తున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందుకు అలా బాబా చెప్తున్నాడు అనే విషయం ఆలోచిస్తే మాత్రము మన సంస్కారాలు ఎస్పెషల్లీ చెప్పాలంటే రియాలిటీకి సహకరించదు విషయం నా వరకు నాకు అర్థమవుతుంది. అయితే బాబానే చెప్పేశాడు కదా, సంస్కారాలు ఒక బాహ్య సంస్కారాలు కావచ్చు, గ్రాహ సంస్కారాలు కావచ్చు, అవి నీకు సహకరించవు. కానీ నువ్వు ప్రయత్నించాలి, సహకరించే విధంగా చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ అయితే నీకు చేసుకునే కొద్ది ఎలా అయిపోతుందంటే వెళ్ళే కొద్ది ఆ సంస్కారాలు కూడా సహకరిస్తాయి.
భగవంతుని మాటలు వినడానికి అనేసి బాబా చెప్తారు కదా. ఇప్పటి వరకైతే ఫస్ట్‌లో అయితే చాలా వరకు ట్రై చేసేదాన్ని. కానీ ఈ మధ్య కాస్త సంస్కారాలు సహకరిస్తున్న విషయం మాత్రం అర్థమవుతాంది. ఇంకొక విషయం ఏమంటే బాబా శ్రద్ధగా ఆలకించగలిగితే నీ కళ్ళు కూడా తెరవబడుతుందని చెప్తాడు కదా. అంటే ఎలా తెరవబడుతుందంటే ఆ వివేకవంతమైన బుద్ధితో మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే నేను ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నేనెలా పని చేయాలి, ఒక అవతారం దగ్గర కావచ్చు, ఒక ఆత్మలో కావచ్చు, ఒక సహకరించే సంస్కారాలు కావచ్చు, సహకరించని సంస్కారాలు ఇవన్నిటితో పాటు నేనెలా బిహేవ్ చేయాలి మెయిన్. ఆలోచన బాబా ఓకే. అదేం పెద్దదేం కానీ మాటైనా పర్లేదంటాడు బాబా. కానీ కర్మ వచ్చేసరికి చూసుకో అంటాడు బాబా. ఈ మధ్య వరకైతే ఆలోచన అంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద సంస్కారస్ అన్నమాట. థాట్ అనేది ఇప్పుడు గాని ఆ సంస్కారాలు బట్టి వచ్చేస్తుంది. కానీ తర్వాత మనం చేసే పని ఉంది కదా, అది ఎలా చేస్తుంటే కంట్రోల్ టు మెహర్ అన్నమాట. అతనే కంట్రోల్ చేస్తాడు. ఇది వద్దు అని ఆయనే చెప్పేశాడు. ఈ మధ్య ఏమంటే ఆలోచన వచ్చినప్పుడు కూడా దాంతో పాటు నా వరకు నేను ప్రయాణించట్లేదు. వీలైనంత వరకు ఆయన చెప్పిండే విధంగానే జర్నీ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతవరకు అన్నయ్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకొకటి జై బాబా. చెప్పు మీనాక్షి. ఇంకొక విషయం ఏమంటే ఆయనతో బాబాతో జర్నీ చేసే కొద్దీ ఎలా అయిపోతుందంటే అసలు ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే ప్రతి మూమెంట్ ఆయన పెట్టాలనిపిస్తుంది. ప్రతి మూమెంట్ మెహర్ బాబాతోనే స్పెండ్ చేయాలనిపిస్తుంది. ప్రతి మూమెంట్ ఆయనకే ఈ మూమెంట్ వచ్చిందంటే ఆయనకి ఇవ్వడానికే కదా, ఆయన కోసం ఆలోచించడానికే కదా, ఆయన కోసం మాట్లాడడానికే కదా, ఆయన కోసం పని చేయడానికే కదా అనే ఆలోచన అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట లోపల. ప్రతి మూమెంట్ కూడా ఆయనకే పెట్టి తీరాలి అనే ఒక ఆలోచన మాత్రం ఉంది లోపల. అంతవరకు అన్య. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఆయనకి జై. థ్యాంక్స్ శాశ్వత అవతార్ మెహర్ బాబాకి జై. ఓకే నెక్స్ట్ నాగేష్ గారు. ఓకే నర్మదా గారు. హరి జై మేర్ చెప్పండి. నా జర్నీ ఎట్లా అంటే బాబా హైయెస్ట్ ఆఫ్ హై అని చెప్పినారు కదా. సో ఓకే దట్ ఈస్ ఓన్లీ వర్డ్ వైజ్ అని నాకు అనిపించేది. బట్ అంత గ్రాస్ప్ చేసే కాలేదు హైయెస్ట్ ఆఫ్ హై అంటే ఏమి అనేది. బట్ ద వే యూ స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ గాడ్ స్పీక్స్ అంతా మీరు అన్నమ్మాచార్య గురించి రిలేట్ చేసుకొని హఫీజ్ అందరి గురించి మీరు చెప్పుకొని గాడ్ స్పీక్స్ రిలేట్ చేస్తున్నారు కదా. అప్పుడు అండ్ దెన్ ఇల్యూషన్ గురించి మీరు ఆ చాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఇస్ ఇల్యూషన్ అండ్ లైక్ వాట్ ఈస్ రియల్ అండ్ వాట్ ఇస్ ఇల్యూషన్ అనేది ఒక బాగా కాన్సెప్ట్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ మైండ్. అండ్ సెకండ్ ఈస్ నౌడేస్ ప్రతి ఒక్క థాట్ వచ్చినప్పుడు కూడాను ఇది ఫాల్సా, ఇది ట్రూతా, ఈ థాట్ కి మనం ఎంకరేజ్మెంట్ చేయొచ్చా చేయకూడదా అనే ఒక అనాలిసిస్ ఐఎమ్ ఏబుల్ టు డూ. ఓకే అంతే హరి. థ్యాంక్ యూ హరి. మీరు చాలా బాగా చెప్తున్నారు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు బాబా, టు యూ ఆల్సో. జై మేరు బాబా, జై మేరు బాబా. ఓకే సో నెక్స్ట్ నర్మదా గారు. జై బాబా. అందరికీ జై బాబా. గతంలో ఎన్నో సార్లు నేను గాడ్ స్పీక్స్ చదవడం వినడం ఎన్నోసార్లు జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇంత డీప్ గా అంటే ఇంత దాన్ని ఏమంటారంటే ఇది బాబా మన కోసం ఎందుకు ఇంత ప్రయాస తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు, దాన్ని మనం ఎలా పెడచమని పెట్టకుండా దాన్ని మనం ఎలా మన జీవితంలో అడవడుచుకుంటూ బాబా ఇచ్చిన
మాటలను స్వీకరించి ఆ మార్గాన్ని ఇంకా మనం పునర్జన్మ అనే ఈ ప్రక్రియ నుండి అయినంత త్వరగా బయటపడిపోవాలి అన్న ఒక దృఢ నిర్ణయం వచ్చేలాగా మీరు చెప్తున్నారు. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అంటే ఇన్ని తెలిసి కూడా ఇంకా ఎందుకు ఈ మాయలో మనం కొట్టుమిటాడాలి? బాబా ఇంతగా మనకు దారి చూపించేశారు కదా, ఇక అయినంత త్వరగా ఈ మార్గంలో మనం ప్రయాణించి ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం అనునిత్యం చేస్తూ ఉండాలి అన్న ఒక దృఢ సంకల్పం ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే మాయ గురించి, ఆ మాయ చేస్తున్నటువంటి భ్రాంతి గురించి, ఆ భ్రాంతిలో మనం చిక్కుకున్న దాని గురించి చాలా బాగా మీరు వివరించడం ద్వారా అవును కదా, ఇదంతా ఈ యొక్క భ్రాంతి కదా, దీన్నెందుకు పట్టుకొని మనం వేలాడుతున్నాము, అవును నిజమే కదా అన్న ఒక గట్టి నిర్ణయం మాకు కలుగుతోంది హరి. ఇంకోటి ఏంటంటే అరటిపండు ఒలిచి చేతిలో పెడతారు అంటారు, అయితే మీరు నోట్లో పెడుతున్నట్టుంది నాకు. జై బాబా. ఓకేనండి, జై మెరూబా. ఓకే, నెక్స్ట్ రాఘవేంద్ర. అందరికీ జై బాబా. గాడ్ స్పీక్స్ ఇంతకు ముందు జర్నీ చేసిన దానికి ఇప్పటికి ఈ 12 డేస్ జర్నీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనపడిస్తాను సార్. అంటే గాడ్ స్పీక్స్ అంటే భగవంతుడు వచించేటప్పుడు ఎంత మధురంగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. వరండి మీరు బాబా ముఖాంతరం మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాండి ఇది. అంటే ఫస్ట్ గాడ్ స్పీక్స్ అనే దాని గురించి, గాడ్ స్పీక్స్, క్రియేషన్, థీమ్ ఆఫ్ క్రియేషన్, పర్పస్ ఆఫ్ క్రియేషన్, ఇవేమీ లేదు సార్. డైరెక్ట్ గాడ్ స్పీక్స్ అంటే చదువుకొని పోయేది. వర్డ్ అన్ని బుక్కుల్లో కానీ ఈ బుక్ కూడా అంత సీరియస్నెస్ ఉండలేదు సార్, సీరియస్ తీసుకుంటాను లేదు. తర్వాత ఈ శ్రద్ధ అనే మాట వినపడిచ్చినప్పటి నుంచి, అంటే మన 2019 కరోనా టైంలో మనం చేసిండే థీమ్ మన 9 చార్ట్ అండ్ 10 చార్ట్ జర్నీ చాలా ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు. అంటే ఇంకొక విషయం ఏమంటే దీంట్లో నాకు 12 days లో నాకు అయిండే ఎక్స్పీరియన్స్ సార్. అంటే మ్యాన్ గాడ్ అండ్ మ్యాన్ గాడ్ ద గాడ్ మ్యాన్ అంటే డిఫరెన్స్ సార్. దాని ఈక్వేషన్ ముఖాంతరము అంత ఈజీగా అర్థం చేయించినాడు సార్ నాన్న. అంటే మానవుడు అంటే లిమిటేషన్, అంటే లిమిటేషన్, లిమిట్లెస్ అండ్ అన్లిమిటెడ్, ఈ 3 words కి సామాన్యంగా లిమిట్లెస్ అండ్ అన్లిమిటెడ్ ఒకే రీతిగా తీసుకుంటాను సార్ నేను. అంటే పరిమితము లేనివాడు తీసుకుంటాను సార్ నేను. గాడ్ స్పీక్స్ జర్నీ చేసేటప్పుడు కానీ ఎవరైనా కానీ ఎవరైనా చెప్పినా, మీరు చెప్పినా కూడా నాకు అంత క్లారిటీ ఉండలేదు సార్ అప్పుడు. ఇప్పుడు అది క్లారిటీ వచ్చింది సార్. మ్యాన్ అంటే లిమిటేషన్ ప్లస్ ఈక్వల్ టు అక్షర. అంటే భగవంతుడు అంటే పరిమితుడు లేనివాడు, అక్షరం అంటే నశించినవాడు. మ్యాన్ గాడ్ ద గాడ్ మ్యాన్, అన్లిమిటెడ్, సుప్రీము, బియాండ్. ఇది బాగా క్లారిటీ వచ్చింది సార్. తర్వాత ఎప్పుడు అనుకుంటానింది మాయా ఇల్యూజన్, మాయా వగేరా తీసుకుంటాను సార్. మాయకి ఇల్యూజన్ కి డిఫరెన్స్ గుర్తుండలేదు సార్. ఇప్పుడు మాయ యొక్క బిడ్డ ఇల్యూజన్ అని తెలిసింది సార్. మాయ యొక్క రిఫ్లెక్షన్. వాట్ ఇల్యూజన్ డూస్ అంటే ఇల్యూజన్ ఏం చేస్తుంది, మాయ ఏం చేస్తుంది, మాయ ఎక్కడుంది, మాయావి ఎక్కడున్నాడు. సో మాయ నుంచి ఇల్యూజన్ ఎట్లా వచ్చింది, ఈ ఇల్యూజన్ ను మన జీవితాల్లో ఎట్లా వర్క్ చేస్తుంది అనేది క్లారిటీ వచ్చింది సార్. అంటే ఇల్యూజన్ కి బాబా ఎందుకు డెడికేషన్ చేసినాడు గాడ్ స్పీక్స్ అనేది మనకి మన జర్నీలో, ఈ 12 days జర్నీలో కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది సార్. సార్ మెహర్. ఓకే, నెక్స్ట్ సుజనా గారు. జై బాబా సార్. జై మెరూబా అండి. సార్ ప్రస్తుతానికి గాడ్ స్పీక్స్ కి నేను నర్సరీలో ఉన్నాను. సో ప్రస్తుతానికి బుర్రలోకి తోసుకుంటున్నాను మీరు చెప్పే విధానాన్ని బట్టి. ఓకే, చాలా బాగా చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. అంతకన్నా నేనేం చెప్పలేను ఇంకా.
ఓకేనండి. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబా. నెక్స్ట్ దుర్గశ్రీ గారు తమ అనుభవాన్ని మనకి షేర్ చేస్తారు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. నాకు తెలిసిన బాబా శ్రమని అవతార్ మెహర్ బాబా 40 సంవత్సరాల శ్రమని గుర్తు పెట్టుకొని నేను శ్రద్ధగా ఇస్తే అదే చాలా అనిపిస్తుంది. శ్రద్ధగా ఆలకించాలి నేను. నాకు అదే కదా కథ నిన్న కదా ఆలకిస్తే చాలు. అంత అవకాశము నేను ఎలా మాట్లాడాలంటే వివేకంతో ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడాలి, సంతోషపడతారు ఆయన సంతోషపెట్టేలా ఉండాలని నాకు అభిప్రాయం ఉంది. నాకు ఇచ్చిన బాబా పేరు ఓ అవతార పురుషుడు, నిన్ను మరియు నీ సంకల్పము అర్థం చేసుకునేలా నన్ను మలచు. నేను నువ్వయ్యేంత వరకు మీ అవసరము మీ ప్రేమ తప్ప ఇంకేమీ వద్దు మెహర్ తండ్రి. ఇది ఒక ప్రేయర్ నాకు బాబా ఇచ్చారనమాట. ఈ ప్రేయర్ తోటే బాబాతో ఆయన సంతోషపెట్టేలా నేను చూసుకుంటున్నాను బాబా నా తండ్రిని. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఇప్పుడు మనము ఫస్ట్ మనకి టైటిల్ అవతార పురుషుడు అయినటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ టైటిల్ గురించి మనకి అందించడం జరిగింది. ఆ తర్వాత డెడికేషన్ కూడా అందించడం జరిగింది. అంటే ఒక అర్థము అంతరార్థము ఎందుకు ఇంతగా లోతుల్లోకి వెళ్ళడం అంటే, ఎందుకంటే నాకు నేను చెప్పుకునే మాట, నా మనస్సునికి నమ్మించుకునే మాట ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్షణం మనందరి ఆత్మలతో మాట్లాడుతున్నటువంటి పరమాత్ముడు ఎవరు, మెహర్ బాబా ఎవరు అంటే, ఒక సందర్భంలో ఇదే గాడ్ స్పీక్స్ అవుతాడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, మెహర్ బాబా ఎవరు అంటే రియాలిటీ. అంతవరకు ఇంతవరకు మనము ఆలకించడం జరిగింది, గుర్తించడం అనేది జరిగింది. కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ రియాలిటీ అండి, నాట్ ఓన్లీ రియాలిటీ. ఇప్పుడు మనతో మాట్లాడేటువంటి భగవంతుడిగా మాట్లాడే అవతార పురుషుడు అది కేవలం రియాలిటీ కాదండి, కేవలము ఒక నిజం మాత్రమే కాదు, డీపర్ రియాలిటీ అనేది నాకు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రియాలిటీ ఎటువంటిది అంటే చాలా లోతైన నిజం. ఇది ఒక నిజం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజాన్ని వెతుక్కుంటూ పోతే మనం కనుగొనాల్సినటువంటి నిజము ఈయనే, మనం పట్టుకోవాల్సినటువంటి నిజం ఈయనే, తర్వాత చేరవలసిన నిజం కూడా ఈయనే. గత జన్మలలో కూడా ఈ సంస్కారాల వలయంలో పడిపోయి ఈ నిజానికి దూరం అవడం వలన ఇంత మాటలు, ఈ నిజం పలికే పలుకులు. ఎందుకంటే అవుతాడు చెప్తాడు, ఐఎమ్ ద పర్సనిఫికేషన్ ఆఫ్ రియాలిటీ అంటాడు ఒక చోట. ఎందుకంటే ఆ నిజం, ఆ సత్యం అనేది ఒక వ్యక్తీకరిస్తే, ఒక మానవుడి రూపంలో వస్తే ఎలా ఉంటుందనేది ఆ వ్యక్తి యొక్క రూపమే నేను అంటాడు అవుతాడు. కాబట్టి ఈయన ఒక డీపర్ రియాలిటీ అండి. నాకు అర్థమవుతున్న, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు ఈయన ఒక లోతైన నిజం. కాబట్టి ఈ నిజాన్ని పైన తెలుసుకుంటే సరిపోదండి. ఎందుకంటే సంస్కారాలు ముఖ్యంగా, ఎందుకంటే ఇది సరిపోతుంది కదా అనిపిస్తుంది ఒక చోట. ఎందుకంటే ఈ జర్నీలో ముఖ్యంగా, ఎందుకంటే నేను రిపీట్ చేసుకోవాల్సిన విషయాలు, అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఇంతవరకు చేసినటువంటి ప్రయాణం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చేయబోయే ప్రయాణం, ఇప్పుడు చేస్తున్న ప్రయాణం అనేది ఇంకొక ఎత్తు అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పాత్ర పోషించేది సంస్కారాల విషయంకి వచ్చేసరికి మాత్రము సహకరించిన సంస్కారాలు ఎక్కువ పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా నా కళ్ళ ముందు నాతో మాట్లాడుతున్నటువంటి ఆ నిజం, ఆ లోతైన నిజం గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సంస్కారం తేలిక సహకరించదు. ఏదో ఒకటి చెప్తుంది, సరిపోతుంది కదా, ఇంకా చాలే అనిపిస్తుంది. ఇంకా చాలు, ఎంతసేపు గడిపాం కదా, ఇంకా చాలు, తిరిగి మనకు చాలా పనులు ఉన్నాయి కదా అనిపిస్తుంది. అంటే
అవతార పురుషుడికి తెలియనటువంటి పనులు, ఆయనకి తెలియని పనులు కూడా నేను ఏదో చేయాలి లోకంలో అనేటువంటి విధంగా ఒక భ్రాంతికి లోబరుస్తుంది ఈ యొక్క ఇల్యూషన్ అనేది. కాబట్టి అందుకే స్పష్టంగా చెప్తున్నాడు, అందుకే ప్రతి మాట, ఎందుకంటే ఈ ప్రయాణంలో, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చేసిందే నేను మీ ముందు పంచుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తానండి, గాడ్ స్పీక్స్ ఇస్ నాట్ ఏ బుక్ అండి, ఇట్స్ ఏ కన్వర్జేషన్. ఇది కన్వర్జేషన్, అది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. ఎందుకంటే అది ఒక పుస్తకం అని అది ఇంగ్లీష్ భాషలో ఉందనేది కాకుండా, ఎందుకంటే ఇక్కడ అది పుస్తకం కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావాలి. అక్కడ ఆయన మాట్లాడేది భాష కాదు, ఒక భావం, ఆ హృదయ స్పందన, ఆ హృదయంతో అర్థం చేసుకుంటే తప్ప ఆ భాషకి అతీతంగా ఉన్నటువంటి భావాన్ని పట్టుకోలేము. కాబట్టి ఆయన ఒక లోతైన నిజం. కాబట్టి ఇదే గాడ్ స్పీక్స్ లో ఒక చోటు చెప్తాడు అవుతాడు, అంటే అటువంటి లోతైన నిజం కోసము, ఎందుకంటే నీ యొక్క పాత్, నీ మార్గం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే క్లియర్గా చెప్తాడు, ది పాత్ బిగిన్స్ విత్ కాన్షియస్ లాంగింగ్ ఫర్ ద డీపర్ రియాలిటీ అంటాడు అవుతాడు. అంటే ఈ లోతైన నిజం కోసము ఎరుకతో కూడిన తపన. ఎందుకంటే ప్రపంచంలో తప్పించినటువంటి జీవుడు ఉండడండి, అన్నిటికీ తప్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రాపంచిక విషయాలకి తప్పిస్తూ ఉంటాడు, ప్రాపంచిక విషయాల పట్ల సంతృప్తి పడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, ఉంటుంది అక్కడ తపనది ఉంటుంది. కానీ ఆ తపనంతా కూడా ఒక్కసారి మన ఆ కాన్షియస్ గురించి అవుతాడు రేపు ముందు చెప్పబోయే విషయాలు కొంచెము శ్రద్ధ పెడితే కొంచెం కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రాపంచికంగా నీకున్నటువంటి తపనలు అన్నీ కూడా ఎరుకలేని తపనలే. ఎందుకంటే నువ్వు దాన్ని ఎందుకు కోరుకుంటున్నావు నీకు తెలియదు, దాని యొక్క ప్రయోజనం ఏంటో నీకు తెలియదు, దాన్ని పట్టుకోవడం వల్ల చిట్ట చివరి గమ్యం అనేది ఎక్కడికి తీసుకెళ్లిపోతుందో అది కూడా నీకు తెలియదు. అంటే కోరుకుంటున్నావు అంతే, అది నాకు కావాలి అంటున్నావు, కానీ దానివల్ల వచ్చేటువంటి ఆ ప్రయోజనం ఏంటి, నిజంగా నీకు అంత ప్రయోజనం ఉందా, అది నిజంగా నీకు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చేకూర్చి పెడుతుందా, నువ్వు కోరుకునే ప్రాపంచిక తపనలు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నీకు ఎరుక లేకపోవడం వలన, తెలియకపోవడం వలన, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోకపోవడం వలన యాక్చువల్గా ఇన్ని జన్మలు నువ్వు తిరగాల్సి వచ్చింది అంటాడు అవతారుడు. కాబట్టి లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపన. కానీ ఇక్కడ మాత్రము ప్రాపంచికంగా ఉన్నటువంటి ఎరుక లేని తపన కాదండి, ఇక్కడ మాత్రం ఎరుకతో ఉండాలి, అందుకే కాన్షియస్ గా ఉండాలండి. ఎందుకంటే మనకి ప్రీవియస్ మెహరోపాసనంలో అవతారు చెప్పిన ఒక మాట అనేది ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ఈ జర్నీ ఎలా ఉండాలంటే C³ చెప్పాడు అవుతాడు మనకి ప్రీవియస్ మెహరోపాసన. C³ అండి, C³ అంటే ఎలా ఉండాలంటే ఈ జర్నీ అంతా కాన్షియస్ గా చేయాలి. జర్నీ మెహరోపాసనము ఈ జర్నీ అంతా ఎలా చేయాలంటే కాన్షియస్ గా చేయాలి, అంటే ఎరుకతో చేయాలి, అంటే తెలుసుకుంటూ చేసుకోవాలి. రెండోది వచ్చేసి కాన్స్టాంట్లీ, సెకండ్ C వచ్చేసి కాన్స్టాంట్లీ, నిరంతరంగా ఉండాలి, నిత్యంగా ఉండాలి. అది ఎప్పుడు కూడా అది ఒక చోట చేసి ఇంకో చోట చేయకుండా ఉండడం కదా, అది కాన్స్టాంట్ గా చేయాలి. అండ్ థర్డ్ C వచ్చేసి కంటిన్యూస్లీ, ఎక్కడ బ్రేక్ పడకూడదు. బ్రేక్ పడడం అంటే ఏంటంటే మనం స్కైప్ లో చేసేది మాత్రం మెహరోపాసన కాదండి, ఎందుకంటే నిరంతరం ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా, ప్రపంచంలో ఏ పని చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ గా ఎప్పుడు ఈ మెహరోపాసనం అవతాడు చెప్పిన మాటల్ని ఎప్పుడు కూడా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే హఫీజ్ చెప్పినటువంటి ఆ మాటల్ని స్వయంగా అవతార పురుషుడే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు అందుకే ఆ పదం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతవరకు గురువు మాటలు వినండి, గురువు మాటలు రాసుకోండి, గురువు మాటలు గుర్తు పెట్టుకోండి అని చెప్పినటువంటి ఆధ్యాత్మికతలో మొట్టమొదటిసారిగా అవతార పురుషుడు అది సరిపోదు, నువ్వు వింటే సరిపోదు, నువ్వు క్యారీ చేయాలి. నువ్వు రాసుకుంటే సరిపోదు, నువ్వు క్యారీ చేయాలి. నువ్వు దాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోద్దు, నువ్వు క్యారీ చేయాలి. అంటే మొత్తానికి నువ్వు క్యారీ చేయాలి, ఆయన మాటలు క్యారీ చేయాలి. ఎలాంటి మాటలు, 1-2 మాటలు క్యారీ చేస్తే సరిపోతుందా హఫీజ్ అని నేను అడిగినప్పుడు సరిపోదు. ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది అవతార్ మెహర్ బాబా, ఆయన యొక్క ప్రతి మాటని. ఎందుకంటే అప్పుడు మాత్రమే, ఎందుకంటే నువ్వు కొన్ని చేసావు అనుకో, బాబా చెప్పిన విషయాలు కొన్ని పాటించావు అనుకో, నీకు కొంత ప్రయోజనం చేకూరుతుంది. ఇంకొంచెం ఎక్కువ చేసావా, ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. పూర్తిగా చేయగలిగావా, పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అదే నీకు మోక్షానికి మొట్టమొదటి మెట్టు. అందుకే స్పష్టంగా చెప్పాడు హఫీజ్ కూడా, బెఫిటింగ్ ఏ ఫార్చునేట్స్ లో క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్. ఎలా చేయాలి, ఎటువంటి ప్రశ్నించకుండా. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఒకరి జీవితంలో ఏదైనా జరిపించాడు అంటే సాధారణంగా ప్రశ్నిస్తారంటాడు అవతాడు. అది సాక్షాత్ అవతాడు చెప్పిన మాట. మీ జీవితంలో ఒక సంకల్పం ప్రకారం నీకు ఈ లైఫ్ లో నువ్వు సఫర్ అవ్వాలనేటువంటిది నేను సంకల్పించినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు. ఎందుకు బాబా నాకు ఈ సఫరింగ్ ఇచ్చాడు, ఎందుకు నాకు ఇంత డిస్కంఫర్ట్ ఇచ్చాడు, ఎందుకు నాకు ఇంత అనారోగ్యం ఇచ్చాడు, ఎందుకు నాకు ఇంత ఇబ్బందులు ఇచ్చాడు అనేది నువ్వు తెలుసుకోవడానికన్నా ముందు ఒక్కసారి, ఎందుకంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే నువ్వు అడగగా నేను చెప్పను,
ఎందుకంటే నువ్వు అడిగినటువంటి మాటకి నేను స్పష్టంగా సమాధానం చెప్పాలంటే నీకు కాస్త యోగ్యత ఉండాలి, నేను చెప్పే భాష నీకు అర్థం కావాలి. కాబట్టి అంతవరకు నువ్వు కాస్త ఓర్పుతో ఉంటూ నేను చెప్పే నీ లైఫ్లో జరిపించే ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉందని కనీసం అది నమ్ము అన్నాడు అవుతాడు. అట్లీస్ట్ నమ్ము, విశ్వాసం అనేది తర్వాత వస్తుంది, అట్లీస్ట్ నమ్ము. ఏదో ఒకటి నా జీవితంలో నా తండ్రి అయినటువంటి అవతార్ మెహర్ బాబా ఈ సమయానికి జరిపించాడు అంటే ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఆ కారణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మెహర్ బాబా, జరిపించాడు. కాబట్టి ఒక్కసారి ప్రశ్నించకుండా ఒక్కసారి ట్రై చేయి. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక్క రోజు లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఒక్కసారి ప్రశ్నించకుండా ఉండగలిగితే నువ్వు ఆ సఫరింగ్ అనే దానిని యాజ్ ఇట్ ఈస్ గా చూడగలుగుతావు. ఎలా చూడగలుగుతావు? నేను చేసిన కర్మే కదా, ఇది నాదే కదా అనిపిస్తుంది. సఫరింగ్ వచ్చేసరికి మాత్రం ఇది నాది కాదంటున్నావే, ఎంజాయ్ చేసే టైంకి మాత్రం ఇది నాదే అంటున్నావే, సఫరింగ్ వచ్చేసరికి మాత్రం నాది కాదు అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? అంటే ఏమవుతుంది, ఆ సంస్కారాలు అనేది కూడా నీకు అది గుర్తించేంత క్యాపబిలిటీ నీకు ఇవ్వటం లేదు, అంటే నీకు సహకరించడం లేదు. అంటే ఆ సంస్కారాల చేత అది మోటివేట్ చేయబడి ఆ సంస్కారాల చేత నువ్వు ఇన్స్పైర్ అయ్యి నన్ను ప్రశ్నిస్తున్నావు. కాబట్టి ప్రశ్నించకుండా ఒక్కసారి, కాబట్టి అప్పుడు మాత్రమే స్టార్ట్ అవుతుంది పాత్. కాబట్టి ఒక్క లైన్ చెప్పాడండి, ఇది గాడ్ స్పీక్స్ లో ముందు మనకి అవుతాడు రిపీట్ చేయబోతున్నాడు ఈ మాటని. అంటే లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపనతోనే మార్గం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్. కాబట్టి అందుకనే కూడా మనకి ప్రతి మాట కొద్దిగా కారణాలతో సహా మనకి చాలా లోతుల్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాడు అవుతాడు. అందులో చెప్పే ప్రతి మాట కూడా తీసుకోగలగాలి. ఎందుకంటే ఇది తీసుకోవడం కాదు, ఇదంతా జీర్ణింప చేసుకోవాలి. ఎందుకంటే మిగతా పుస్తకాలు ఎందుకంటే అంటే నేను డేర్ చేయనండి, నేను సాహసించాను. ఎందుకంటే హరిప్రసాద్ అనేవాడు బతుకున్నంత వరకు, ఎందుకంటే డెఫినెట్ గా గాడ్ స్పీక్స్ కంప్లీట్ అయిందనే మాట నా నోటి నుంచి రాదు. ఎందుకంటే వచ్చిందంటే నిజంగా వచ్చింది అంటే నిజంగా అప్పుడు నేను హరిప్రసాద్ని కాదు, అంటే అది ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే నేను రాసుకుందండి, నాకు అవతార్ మెహర్ బాబా చెబుతున్నప్పుడు నేను స్వయంగా రాసుకుంది. అంటే నేను భగవంతుడిగా వచించినంత వరకు భగవత్ వచనములు అనేది పూర్తి కాదు. ఎందుకంటే జస్ట్ అది 280 పేజీలు చేసేసాను కాబట్టి గాడ్ స్పీక్స్ కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం నేను చెప్పే సాహసం చేయనండి, ఎందుకంటే అది నిజం కాదు. కాబట్టి ఇది ఎలాంటిదంటే ఇన్ని జన్మలలో కూడా ఎన్నో పుస్తకాలు చదివాము, ఎంతో విద్యని ప్రాప్తింప చేసుకున్నాను, జ్ఞానం పొందాలని చూశాను, ఎడ్యుకేషన్ చేసుకోవాలని చేశాను. కానీ ఇదొక ప్రత్యేకమైందండి ఈ ప్రయాణం అనేది. ఎందుకంటే ఇంతవరకు భగవంతుడితో మాట్లాడాలి అంటే అనేక వేల జన్మల్లో లక్షల జన్మల్లో కూడా ఒక భక్తి అనేటువంటి పేరు పెట్టుకొని, ఆధ్యాత్మిక అనేటువంటి ఒక భక్తికి పేరు పెట్టుకొని భగవంతుడితో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళి తర్వాత బయట ఉన్నటువంటి టెంకాయ పూలను తీసుకెళ్లి లోపలికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పూజారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆయన చెప్పండి అనేటువంటి ప్రక్రియలో కొన్ని వేల జన్మలు గడిపినటువంటి నేను మొట్టమొదటిసారిగా నేను ఎక్కడికి వెళ్ళకుండా, గుడికి వెళ్ళకుండా, ఏ ప్లేస్కి వెళ్ళకుండా నేనున్న ప్లేస్కి సాక్షాత్ పరబ్రహ్మైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా నా దగ్గరికి వచ్చి నా ముందు మాట్లాడుతున్నాడు అంటే ఇది కదండి భాగ్యము, ఇది కదండి అదృష్టము. అంటే ఫస్ట్ సాక్షాత్, ఎందుకంటే డైరెక్ట్ గా ఎలా ఉంటుంది, డైరెక్ట్ గా మనం మాట్లాడచ్చా అంటే ఇంతవరకు మీడియేటర్ ఇంత మాధ్యమంగా ఎవరినొకరు పూజారనో లేకపోతే ప్రీస్ట్ పెట్టుకొని మాట్లాడినటువంటి నాబోటి వాడు ఈ జన్మలో డైరెక్ట్ గా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. అవతార పురుషుడు నీతో మాట్లాడాలని వచ్చానరా నేను, ఎందుకంటే ప్రతిసారి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. కాబట్టి నాకు సంబంధించినంత వరకు అవతార పురుషుడు చెప్పినటువంటి నా వాంఛితం మై విష్ లో వచ్చి డు నాట్ షిర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నాకు సంబంధించినంత వరకు రెస్పాన్సిబిలిటీ అని రెండు నేను కేటగరైజ్ చేసుకుంటానండి. ఒకటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, రెండు సెకండరీ రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే నాకు అర్థం అవుతున్నంత వరకు ఇది నాకు కేవలం నా వ్యక్తిగత ప్రయాణ అనుభవం మాత్రమే అండి. ఇది ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ ఎవరు చెప్పబడలేదు. ఇది కేవలం నేను ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక చిన్న అండర్స్టాండింగ్. కాబట్టి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏమొస్తుంది అంటే అసలు నువ్వెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఇన్ని జన్మలు ఎత్తి కూడా నేను వాళ్ళకి చేస్తున్నా, నేను వాళ్ళకి చెయ్యాలి కాబట్టి అది నా బాధ్యత అంటున్నావు, నేను వాళ్ళకి ఇది ఖచ్చితంగా చేయాలన్నది నా బాధ్యత అంటున్నావు. నువ్వు వాళ్ళకి చేస్తున్నావు బాగానే ఉంది, వాళ్ళకి చేయడానికన్నా ముందు అసలు నువ్వెవరో నీకు తెలుసా?
నీకు తెలుస్తూ నీ తల్లిదండ్రుల్ని పోషించడం అనేది నీ బాధ్యత అంటున్నావు, నీ భార్య బిడ్డలు పోషించడం నీ బాధ్యత అంటున్నావు. అన్ని రకాల బాధ్యత అనే పదం వాడుతున్నావు. రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది, కానీ అసలైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు మనిషిగా ఎందుకు పుట్టావో తెలుసా? ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు నువ్వెవరో నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? హూ యామ్ ఐ? ఇంతవరకు హూ ఆర్ యూ అని ప్రపంచం వైపు తిరిగి ప్రశ్నించినటువంటి నువ్వు అదే ఒక వేళని నీ వైపు తిప్పుకొని నేనెవరు అని ప్రశ్నించుకున్నటువంటి జన్మ ఏదైనా ఉందంటే నాకేం కనిపించలేదు అంటున్నాడు మెహర్ బాబా నన్ను చూసి. ఎప్పుడు ప్రతిసారి కూడా నువ్వెవరు వాళ్ళెవరు అనేటువంటి వేలు ఈ ప్రపంచ వైపు చూసి నువ్వు ప్రశ్నించేవే తప్ప ఎప్పుడైనా ఏ జన్మలో అయినప్పటికీ కూడా ఆ వేలు నీ వైపు తిప్పుకొని నేనెవరిని, అసలు నేనెవరిని? హరిప్రసాద్ అనేవాడు ఎవరు? పుట్టక ముందు హరిప్రసాద్ పేరు లేదు, పుట్టాక నా తల్లిదండ్రులు ఈ దేహానికి పేరు పెట్టారు. రేపు మట్టిలో కలిసిపోయిన తర్వాత హరిప్రసాద్ అనేటువంటి వాడి ఎగ్జిస్టెన్సే ఉండదు. అంటే అంతేనా? అయిపోయిందా నా పని? హరిప్రసాద్గా పుట్టాను, హరిప్రసాద్గా పెరిగాను, హరిప్రసాద్గా చచ్చిపోతున్నాను, అంతేనా నా జీవితం? అంతే నా జన్మ అయిపోయిందా? దానికోసం ఈ భూమి మీదకి రావడమా? దానికోసం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎప్పుడైనా విచారణ చేసుకున్నావా? ఇలా మాట్లాడతాడండి మెహర్ బాబా, ఇలా మాట్లాడతాడు, డైరెక్ట్ గా అడుగుతాడు. ఎందుకంటే ఇక్కడ అర్థం కాని విషయం లేదు. భగవత్ వచనములు అంటే భగవంతుడు ఎవరితో వచ్చిస్తున్నాడు, ఎందుకు వచ్చిస్తున్నాడు అనేది రెండు విచారణ మనకు అర్థం కావాలి. ఎవరితో వచ్చిస్తున్నాడు అంటే ఇక్కడ హరిప్రసాద్తో కాదండి. నేను ఒక ఎవరిని అంటే నేను కరెక్ట్ గా జర్నీ చేస్తే, కరెక్ట్ గా ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తే అర్థం అవుతుంది. నేను ఎవరిని అంటే నేను ఒక అన్కాన్షియస్ డివినిటీని. నాలో ఒక డివినిటీ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, కానీ ఆత్మకు సంబంధించిన ఎరుక లేకుండా పడున్నాను. కాబట్టి నేను ఒక ఎవరిని అంటే ఎరుక లేని దైవత్వము. ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు? ఎరుక లేని దైవత్వమైన నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అవుతాడు చెప్తున్నాడు స్పష్టంగా, నిన్ను నేను ఎరుకతో కూడిన భగవంతుడిగా మలచాలనుకుంటున్నాను. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. కాబట్టి నేను ఎవరు అంటే ఇది అర్థం కావాలి. నాలో ఒక డివినిటీ ఉంది, కానీ ఆ డివినిటీకి సంబంధించినటువంటి కాన్షియస్ నాకు లేదు. కాబట్టి ఆ డివినిటీ ఎలా ఉండిపోయింది అంటే ఎరుక లేని దైవత్వంగా ఉండిపోయింది. కాబట్టి ఎరుక లేని దైవత్వంగా ఉన్నటువంటి నన్ను ఎరుకతో కూడిన భగవంతుడిగా మలచడానికి పరబ్రహ్మ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా నాతో మాట్లాడుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే నాకు అర్థం అవుతున్నంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు. ఎందుకంటే మనతో మాట్లాడేటువంటి వాడు కేవలం భగవంతుడు మాత్రమే కాదండి. నాట్ ఓన్లీ లిమిట్లెస్ కాదండి, ఇట్స్ అన్లిమిటెడ్. ఒక సాక్షాత్ అవతార పురుషుడు, ఏ రాముడు కృష్ణుడు వచ్చినటువంటి వాడు ఇప్పుడు మాత్రం భగవంతుడిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రపంచానికి భగవంతుడు అనే మాట అర్థమైనంత తేలిగ్గా పరబ్రహ్మ అంటే అర్థం కాదు, పరమాత్మ అంటే అర్థం కాదు. కాబట్టి తన మాట వినని బిడ్డకి ఎలాగైతే అర్థమవుతుందో ఆ స్టేజ్కి దిగొచ్చి మాట్లాడుతున్నాడంటే అవతార పురుషుడు భగవంతుడిగా. కాబట్టి నా బిడ్డకి నన్ను మర్చిపోయాడు, నా నుండి దూరమైనటువంటి నా బిడ్డ, నా మాట విననటువంటి బిడ్డ నా దగ్గర చేర్చుకోవాలి. కాబట్టి వాడికి నేను కొన్ని విషయాలు చెప్పాలి. కాబట్టి వాడి దగ్గరికి నేను వచ్చి నేను పరబ్రహ్మ అవతార మెహర్ బాబా అంటే వాడికి అర్థం కాదు. అందుకే భగవంతుడిగా పరిచయం చేసుకుంటున్నాను. కాబట్టి నా విషయంలో ఏంటి అంటే నాకు అంత శ్రమ అవసరం లేదు. మెహర్ బాబాకి తెలుస్తుంది అవతార పురుషుడే నాతో భగవంతుడిగా మాట్లాడుతున్నాడు. ఇది నాట్ ఓన్లీ గాడ్ స్పీక్స్ అండి, నాకు సంబంధించినంత వరకు ఇస్ ది గాడ్ మ్యాన్ స్పీక్స్, అవతార పురుషుడు యొక్క వచనములు అనేటువంటిది. కాబట్టి ఈ పాత్ అండి. కాబట్టి పాత్ బిగిన్స్ విత్ కాన్షియస్ లాగింగ్ ఫర్ ద డీపర్ రియాలిటీ. కాబట్టి మెహర్ బాబా ఎవరో కాదు, అతను ఒక డీపర్ రియాలిటీ, ఒక లోతైనటువంటి నిజము అనేటువంటిది కొద్దిగా ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి. మనతో మాట్లాడేది ఎవరనేది కూడా ఆ తర్వాత చక్కగా ఆయన దగ్గరుండి భుజమైన చేయి వేసి చక్కగా ఆయన దగ్గరుండి పాత్ని మొదలు పెట్టేలా చేస్తాడు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ జర్నీ అంతా కూడా, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక బీమ్స్ కి సంబంధించిన చార్ట్ మనం మీకు ఒకసారి చూపించి దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ ఒక చిన్న విషయం మాత్రము ఆ చార్ట్ లో మీకు నేను మెన్షన్ చేయాలనుకున్నాను. ఒకసారి గుర్తు చేయాలనుకున్న విషయం ఏంటి అంటే ఈ ప్రయాణం అంతా ఇప్పుడు ఏదైతే మనకి మెహరోపాసనం చేస్తున్నామో ఈ ప్రయాణం అంతా కూడా కళ్ళు తెరిచి చేయాలి, కాస్త ఎరుకుతో చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా అర్థం కాలేదు అంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి చెప్పేవాడే లోపం లేదండి, ఇక్కడ బాగా అర్థం కావాలి. అందుకే మనకి హఫీజ్ చెప్పినటువంటి సెకండ్ కప్లెట్స్ లో చెప్తాడు, అబౌట్ వాట్ యు హియర్ ఫ్రమ్ ది మాస్టర్ నెవర్ సే ఇట్ ఈస్ రాంగ్. బాబా నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు అంటే పొరపాటు ఆయనది కాదండి, నాదండి. ఆయన పట్ల శ్రద్ధ చూపించకపోవడము, ఈ సహకరించని సంస్కారాలని సహకరింప చేసుకునేటువంటి ప్రయత్నం నేను చేయలేదు అనుకోండి, ఆయన అర్థం కాడు, ఆయన చెప్పే మాటలు అసలు అర్థం కాదు. కాబట్టి ఈ రెండు విషయాలండి, ఈ రెండు ప్యారలల్ గా అర్థం కావాలి. ఫస్ట్ ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అంటే నీకు సహకరించని సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. ఎందుకంటే సహకరించదండి, అంత తెలియక కాదండి. ఇక్కడ అవతల స్పష్టంగా చెప్తాడు, నీకు ప్రపంచానికి సహకరించినంత సంస్కారాలు నీకు ఆధ్యాత్మికతకి సాధారణంగా సహకరించదు.
అందుకే ప్రపంచంలో కూడా, ఎందుకంటే లోకంలో పనిచేస్తున్నప్పుడు ఈ స్థూల సంస్కారాలకి ఇచ్చినంత అంటే ఆ సమయము, ఎనర్జీ ఈ ఆధ్యాత్మికత అనేది తక్కువ ఇస్తారు, సాధారణంగా ఉంటుంది. కానీ ఒక సాధకుడికి వెళ్ళిన తర్వాత, భగవంతుని సీరియస్ గా తీసుకున్న తర్వాత ఈ ప్రపంచానికి అతడు టైం, ఎనర్జీని తగ్గించుకుంటూ వస్తాడు. తెలిసిపోతుంది ఇది కదా నా జీవితము, నేను పుట్టిన దీనికోసం కదా, నా జన్మ యొక్క ప్రయోజనం దీనివల్ల కదా, ఈయన తెలుసుకోవాలి కదా, నా గురించి నేను తెలుసుకుంటే కదా ఈయన గురించి తెలుస్తుంది అనేటువంటి ఒక కాన్షియస్ లాంగింగ్ అనేది పెరుగుతుందండి. అప్పుడు పాత్రలోకి ఎంటర్ అయ్యి వచ్చినటువంటి పని పూర్తవుతుంది. పని పూర్తవుతుంది. అది మోక్షమా, ఆత్మ సాక్షాత్కారం అనేది కాస్త పక్కన పెడితే వచ్చిన పని ఒకటి ఉంది. ఒకటి ఏంటి అది, ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది అంటే, నా కళ్ళ ముందు నాతో మాట్లాడుతున్నటువంటి ఒక అవతార పురుషుని సంతోష పెట్టడంలో ఆ పని పూర్తవడం ఉంటుంది. ఆయన తృప్తి పరచడంలో నా పని ఉంటుంది. ఆయన ఎవరు తెలుసుకోవడంలో నా పని ఉంది. కాబట్టి అసలైన పని ఒకటి ఉంది, వచ్చిన పని ఉంది. కాబట్టి ఎందుకు వచ్చిన పని ప్రతిసారి వస్తున్నానంటే, వచ్చిన పని ఏ జన్మలో పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ రావాల్సి వస్తుంది. అందుకే పునర్జన్మ అంటాడు అవుతాడు, రీఇన్కార్నేషన్. మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అందుకే రీఇన్కార్నేషన్ అంటే ఏంటి అంటే, అన్ని రిపీట్ అవుతాయి. ఇక్కడ అన్ని కూడా నువ్వు పడ్డ బాధలు అదే రిపీట్ అవుతుంది, నువ్వు పడే సుఖాలు అదే రిపీట్ అవుతాయి, నీ అజ్ఞానం అదే రిపీట్ అవుతూ ఉంటుంది, నీ భ్రాంతి రిపీట్ అవుతూనే ఉంటుంది, అన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి. అందుకే అవతారుడికి నవ్వు వస్తుంది. ఒక్కొక్కసారి ఎవరన్నా బాధలు చెప్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు రిపీట్ చేస్తావరా, ఎన్ని జన్మలు రిపీట్ చేస్తావరా, నాకు వాళ్ళు కావాలంటే వీళ్ళు కావాలంటే, నాకు వసతులు లేదంటావు, నాకు ఆరోగ్యం బాగాలేదంటావు, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళకి అసలు వాళ్ళు సరిగా ఉండట్లేదు బాబా అంటే, ఎన్నో కంప్లైంట్స్, అనేక కంప్లైంట్స్. ఇదే నాకు కొత్త ఏం కాదు, అనేక జన్మల నుంచి వింటూనే ఉన్నాను. కానీ ఇదంతా కారణం ఎందుకు, ఇదంతా ఏంటి అంటే, కేవలము నీ దగ్గర ఉన్న సంస్కారాలు సహకరించడం లేదు ఈ ప్రయాణానికి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాట, ఎందుకు నా మాట వినే ప్రయత్నం అనేది ఈ జన్మలో స్టార్ట్ చేసావు కాబట్టి, సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, శ్రద్ధ పెట్టు. నేను చెప్పే మాట శ్రద్ధ ఎక్కడో లేదు, ఉంది నీకు శ్రద్ధ. ప్రపంచంలో ఇప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు చూసుకొని దిగుతున్నావు లేదా, సింపుల్, వెరీ సింపుల్. ప్రాక్టికల్ గా తీసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందంటే అంత శ్రద్ధ, నాకు బాబా చెప్పినంత శ్రద్ధ ఎలా వస్తుందని ఎవరైనా ప్రశ్నించుకున్నారనుకోండి, శ్రద్ధ ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు రోడ్డు దాడుతున్నావు, ఎవరు లేరు, నీ పక్కన ఎవరు లేరు, నువ్వు ఎలా దాడుతావు రోడ్డుని? శ్రద్ధ లేకపోతే దాటగలవా? శ్రద్ధ ఉంది కదా, నీకు చూస్తున్నావు కదా, ఈ బండి ఇటు పక్క వస్తుంది, ఆ బండి వస్తుంది, చక్కగా చూస్తున్నావు, ఒకటి అడుగు వేసుకుంటున్నావు, చక్కగా దాడుతున్నావు కదా. ఎక్కడి నుంచి వచ్చిన శ్రద్ధ? ఎవరిచ్చారు నీకు శ్రద్ధ? ఎవరు ఏ స్కూల్లో నేర్పించారు, ఏ కాలేజీలో నేర్పించారు? అయితే ఒక తల్లికి ఒక బిడ్డని రోడ్ దాటిస్తున్నప్పటికి కూడా ఆ తల్లికి ఆ బిడ్డని అంత శ్రద్ధగా దాటించాలని ఆ తల్లికి ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చిన శ్రద్ధగా చూసుకుంటున్నారు. అంటే ప్రాపంచికంగా ఆల్మోస్ట్ అన్ని ఆధ్యాత్మిక లక్షణాలు అన్ని ఉన్నాయి. కానీ ఇది ఏం చేస్తున్నావు అంటే, ఈ జన్మలో ప్రతి ఆధ్యాత్మిక లక్షణాలన్నీ ప్రాపంచిక వాటికి వాడేస్తున్నావు. కాబట్టి దాని తగ్గట్టుకు జన్మ అయిపోతూ ఉంది, వయసు అయిపోతూ ఉంది, ఎనర్జీ అయిపోతుంది, కాలం అయిపోతూ ఉంది, మళ్ళీ రీఇన్కార్నేషన్ పడిపోతున్నావు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక శ్రద్ధ పెట్టరా. ఎందుకంటే నువ్వు శ్రద్ధ పెడితే తప్ప నీ కళ్ళు తెరుచుకోవాలి, నువ్వు కళ్ళు తెరుచుకుంటే తప్ప నీ కాన్షియస్ రాదు, నీ కాన్షియస్ వస్తే తప్ప కాన్షియస్ గా ఈ జర్నీ చేయలేవు. అప్పుడు ఎలా ఉంటావు? మెలకుతో ఉన్నావు అనుకో, ఏమవుతుంది? దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు, సో ఏ విషయాలు ఆలోచించాలి, ఏ విషయాలు ఆలోచించకూడదు, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనేటువంటి వివేకవంతమైన బుద్ధితో నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ మానవ జన్మ అనేది నువ్వు గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకోవడంతో నీ జర్నీ అనేది అసలైన జర్నీ మొదలవుతుంది. కాబట్టి ఇది మనకి అవతాడు చెబుతున్నటువంటి గొప్ప విషయాలండి. ఓకే, సో మనము వెళ్ళే లోపల ఒక చార్ట్స్ గురించి చూద్దామండి. ఒకసారి చార్ట్స్ ని, మనకి అవతాడు చెప్పిన విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాము. అక్కడ చార్ట్స్ చెప్పింది మీరు మోస్ట్లీ నేను షేర్ చేస్తానండి. ఓకే, అందరు కనిపిస్తుందండి స్క్రీన్?
కనిపిస్తుంది. గుడ్ గుడ్ ఓకే. సో ఇక్కడ మనకి కనిపిస్తా ఉందనా? రైట్ ఓకే అండి. సో ఇక్కడ మనకి నెంబర్ మాత్రం మనకి 11 కనిపిస్తుంది అండి. మీకు స్క్రీన్ మీద చూస్తే మీరు బుక్ లో చూసినప్పటికీ కూడా మీకు 11 చార్ట్స్ కనిపిస్తుంది. 11 కనిపిస్తుంది, కానీ నిజానికి ఏంటి అంటే ఇక్కడ ఉండేది 11 కాదండి, 12 ఉంటాయండి చార్ట్లు. 12 చార్ట్లు మొత్తం. అంటే ఎక్కడ వస్తుంది నెంబర్ అంటే మీరు ఫస్ట్ అంటే మొదటి పటం అంటే మొదటి చార్టు, రెండో చార్టు, 3, 4, 5, 6, 7, 8 తర్వాత మీరు చూస్తే 8A అండి. 8Aని అవుతాడు. దాని గురించిన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 8తో కొంచెం కనెక్ట్ అయ్యేటువంటి చార్ట్ కాబట్టి ఆ 8తో పాటు 8A వస్తుందండి. కాబట్టి మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మెహర్ బాబా ప్రకారం సృష్టి, పరిణామం, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణము మరియు భగవద్ అనుభవం అనేటువంటిది మనకి 8Aలో వస్తుంది. కాబట్టి కరెక్ట్గా చెప్పాలి, గాడ్ స్పీక్స్ లో ఉండేటువంటి పూర్తి చార్ట్స్ ఏంటి అంటే కరెక్ట్గా చెప్పాలంటే 12 చార్ట్లు అండి. 12 చార్ట్లు. అంటే దీంతో ఒక్కొక్క దానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కొద్దిగా చూద్దామండి. ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఒక చార్ట్కి మరో చార్ట్కి అవతార పురుషుడు కనెక్ట్ చేసే విధానం ఏంటంటే, దానికన్నా ముందు ఏంటంటే ఇదంతా ఈ 12 చార్ట్లు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఎందుకంటే 3 విషయాలండి. ఇటు కాస్త శ్రద్ధతో ఆలకిస్తే మనకి ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఒక ఇండివిజువల్గా ఇప్పుడు నాతో నేను ఇండివిజువల్గా కనెక్ట్ చేసుకుంటానండి. ఇప్పుడు కనెక్ట్ చేసుకుని మాట్లాడతాను. సో కాబట్టి మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు అవతాడు ఏం చెప్తున్నాడంటే ఈ 12 చార్ట్లు చూపిస్తూ ఇది 3 విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలు ఏంటి అంటే, గతంలో నువ్వు చేసిన ప్రయాణము, ఇక్కడ కొద్దిగా శ్రద్ధ పెడతామండి. ఇక్కడ చెప్పే 3 మాటలు జస్ట్ అంత 12 కలిపి ఒక ముక్కలో చెప్తున్నాడు అవుతాడు. ఈ 12 చార్ట్లు అనేటువంటిది ఏంటంటే, నువ్వు గతంలో చేసిన ప్రయాణము, ప్రస్తుతం చేస్తున్న ప్రయాణము, భవిష్యత్తులో చేయబోయే ప్రయాణము. గతంలో చేసినటువంటి ప్రయాణము, ప్రస్తుతం చేస్తున్న ప్రయాణము, భవిష్యత్తులో నువ్వు చేయబోయేటువంటి ప్రయాణాలన్నిటినీ కూడా ఈ చార్ట్ లోపల మనకు అవతారు అందించాడు ఈ చార్ట్ రూపంలో. కాబట్టి 3 విషయాలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రయాణం అనేటువంటిది ఏంటి అంటే, నేను ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాను. ఇదంతా ప్రయాణమే, ఇదంతా కూడా పూర్తిగా ప్రయాణమే. ఎందుకు నేను సృష్టిలోకి వచ్చినప్పటి నుండి కూడా నేను ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకంటే దేహం అనేది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయిందేమో తప్ప ఆత్మగా నేను ఎక్కడ ఆగలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. కొంచెం కాస్త అండర్లైన్ చేసుకుందాం ఈ లైన్ మాత్రం. ఈ సృష్టిలోకి వచ్చినప్పటి నుండి, నేను భగవంతుడి నుంచి విడిపడ్డప్పటి నుండి, నేనెవరని ప్రశ్నించుకున్నప్పటి నుండి కూడా నా ప్రయాణం ఆత్మగా ఎక్కడ ఆగలేదు. దేహం ఆగిపోయి ఉంటుందేమో, దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుందేమో తప్ప ఆత్మగా నేను ఎక్కడ ఆగలేదు. ఎవరి దగ్గర ఆగలేదు, ఏ కుటుంబంలో ఆగలేదు, ఏ ప్రపంచంలో ఆగలేదు. ఆత్మగా నా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇది ఇంపార్టెంట్. కానీ ఎందుకు కొనసాగించుకోలేకపోతున్నాను ఒక టైంలో అంటే, ఎప్పుడైతే నేను నా అస్తిత్వమైనటువంటి ఆత్మను మర్చిపోయి ఒక దేహంలో అనేటువంటి దీన్ని కనెక్ట్ అయిపోతే మాత్రం అక్కడ నేను ఒక దేహంగా ఆగిపోతాను. దేహంగా. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒక దేహానికి పరిమితి ఉంది. ఇప్పుడు మెహర్ బాబా మనకి ఫస్ట్ టైం, ఎందుకంటే గాడ్ స్పీక్స్ అనే టైటిల్కి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా చెప్పింది గాడ్ అంటే ఎవరో చెప్పలేదు. ఫస్ట్ ఇంపార్టెంట్ అండి, గాడ్ ఎవరో చెప్పలేదు. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో అన్నాడు. అంటే ఫస్ట్ నువ్వెవరు అంటే, మానవుడు అంటే ఎవరు, అసలు మ్యాన్ అంటే ఎవరు అని చెప్పినప్పుడు ఒక మ్యాథమెటికల్ గా అందరికి అర్థమయ్యే భాషలో సులువుగా, ఎక్కువ డెఫినేషన్ లేదండి మనకి. ముందు కూడా అలాగే గుప్పిట్లోనే అందిస్తాడండి అవతాడు. కాస్త శ్రద్ధ పెడితే చక్కగా గుప్పిట్లు అందుకోవచ్చు. గుప్పిట్లు అందుకున్న తర్వాత మెహర్ బాబా గుప్పిట్లోకి వస్తాడు. గుప్పిట్లో ఉన్నటువంటి మెహర్ బాబాని గుప్పిట్లోనే మాట్లాడతాడు. ఆ విధంగా గాడ్ స్పీక్స్ మొత్తం కూడా గుప్పిట్లో వచ్చేలాగా ఆయన ప్రయత్నం చేస్తాడు మెహర్ బాబా. అంత సులువుగా ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే సులువు ఎందుకనే మాట, సులువుగా, సునాయాసంగా ఎందుకు ఆ మాట వాడాల్సి వచ్చింది అవతార పురుషుడు అంటే, ఇక్కడ నీ శ్రమ లేదు, నువ్వేం చేయటం లేదు. ఇక్కడ నిజం చెప్పాలి అంటే నువ్వు ఇక్కడ ఏమీ చేయటం లేదు. నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఏదో చేసేస్తున్నాను అనేసి. ఎందుకంటే మన ప్రీవియస్ మెహరోపాసనలో ఒక మాట చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఈ రియాలిటీ నీకు అర్థం కావాలి అంటే, గుర్తు పెట్టుకో, ఈ రియాలిటీ నీకు అర్థం కావాలి అంటే ఈ 3 విషయాల్ని నీ గుండెల్లో పదిలంగా దాచుకో, కానీ శ్రద్ధతో ఆలకించు. ఈ మాట వింటున్నప్పుడు నీ సంస్కారాలు సహకరించదు, కానీ సహకరింప చేసుకో. ఏంటి ఆ 3 గొప్ప విషయాలు అంటే, రియాలిటీని నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి, రియాలిటీని నువ్వు రికగ్నైజ్ చేయాలి అంటే ఉన్న నిజాన్ని గుర్తించాలి, గుర్తుంచుకోవాలి అంటే ఈ 3 నిజాలు గుర్తుపెట్టుకో. 1, గతంలో ఏమీ జరగలేదు. నీ జీవితానికి సంబంధించినంత వరకు నీ గతంలో ఏమీ జరగలేదు.
ప్రస్తుతం ఏమి జరగడం లేదు, భవిష్యత్తులో కూడా ఏమి జరగదు, ఇక్కడ ఏమి జరగలేదు. కానీ నీ లైఫ్లో చాలా వరకు నీ వర్రీస్ కానీ, నీ బాధలకు కానీ, నీ చింతలంతా దేనికి ఉంటుంది అంటే 100లో 90% గతంలో జరిగిన వాటి గురించి ఆలోచిస్తుంటాడు సాధారణ మానవుడు, సాధారణ జీవుడు. అంటే గతంలో అలా చేసేసానే, గతంలో అలా జరిగిపోయింది అనేది కూడా దాన్ని తలుచుకుంటూ దాన్ని మోస్తూ ఉంటాడు, క్యారీ చేస్తూ ఉంటాడు. అందుకే స్పష్టంగా చెప్పాడు అవుతాడు, నువ్వు క్యారీ చేయాల్సింది వాటి విషయాలు కాదు, భగవంతుడి మాటల్ని అని మనకి హఫీజ్ ఆ ఫస్ట్ కప్లెట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రియాలిటీని గుర్తించాలి. ఇప్పుడు నాతో మాట్లాడేది సాక్షాత్ ఒక నిజమే, ఒక నిజ స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ నిజాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఈ 3 విషయాలు అర్థం కావాలి. కాబట్టి గతంలో నా జీవితంలో ఏమి జరగలేదు, ప్రస్తుతం ఏమి జరగటం లేదు, భవిష్యత్తులో కూడా ఏమి జరగదు అనేటువంటి మాట అనేది కాస్త గుర్తించుకొని ప్రయత్నం చేయంటున్నా అవుతాడు. కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ఈ మాటని కాస్త సహకరింప చేసుకోమంటున్నాడు అవుతాడు. కాబట్టి ఈ విధంగా ఏం చేయాలి అంటే నువ్వు నీ ప్రయాణం ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే దానికి ప్రత్యక్షమైన కారణం ఏంటి అంటే నువ్వు అనేక జన్మల నుంచి తిరుగుతున్నావు. ఎందుకంటే పరిణామ ప్రక్రియలో రాత్రి నుంచి కరెక్ట్గా, ఎందుకంటే అవతార పురుషుడు డివైన్ థీమ్కి వచ్చేసరికి, ప్రాక్టికల్గా వచ్చేసరికి అక్కడ గ్యాస్ గురించి ఎక్కువ ప్రస్తావించలేదు. ఎందుకు ప్రాక్టికల్గా చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నా మాట వినని బిడ్డ, ఎందుకంటే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్కి అర్థం కావాలి. కాబట్టి నువ్వు గ్యాస్ నుంచి వచ్చావురా అంటే వాడికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి జస్ట్ ప్రాక్టికల్గా, కాబట్టి నీ కళ్ళ ముందేం కనిపిస్తోంది, నువ్వు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి నీ కళ్ళ ముందేం కనిపిస్తుంది, గోడ కనిపిస్తోంది. గోడలో ఏముంది, రాళ్ళు ఉన్నాయి. ఇట్ ఈస్ అ స్టోన్, ఇట్స్ మేడ్ ఆఫ్ స్టోన్. ఇల్లంతా ఎలా కట్టావంటే అన్ని రాళ్ళతోనే. నీ కింద కనిపించే టైల్ ఎక్కడుంది, ఆ రాతి నుంచే వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి అందుకే ప్రాక్టికల్ తీసుకున్నాడు అవుతాడు. కాబట్టి రాతి నుంచి తీసుకో. కాబట్టి రాతి నుండి కూడా నీ ప్రయాణం అనేది రూపాలు ఆగిపోయిందేమో తప్ప, రూపాలు అనేది అక్కడికక్కడ విడిచిపెట్టావో తప్ప నువ్వు నీ ఆత్మను విడిచిపెట్టలేదు. నీ ఆత్మగా మాత్రం నిరంతరంగా ఒక ఎరుకతో మరియు నిత్యంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇది దేహ ప్రయాణాలు కాదు, ఆత్మ ప్రయాణము. కాబట్టి నేను నీకు చెప్పే మాటలు ఎవరి గురించో కాదు, గుర్తుపెట్టుకో, నీ గురించి నీతో మాట్లాడుతున్నాను అని చెబుతూ ఫస్ట్ చెప్పిన మాట ఏంటండి, మానవుడు అంటే ఎవరు ఈక్వల్ టు అంటే మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర. కాబట్టి ఇప్పుడు నేను క్షరమైన వాడిని, నేను లిమిటేషన్ నాకు ఉంది. దేనికి ఉందండి, ఆత్మకి లేదండి, హరిప్రసాద్కి ఉందండి. మ్యాన్ అంటే ఎవరు ఇక్కడ, మానవుడు అంటే ఎవరు అంటే నేను బ్రాకెట్లో నా పేరు పెట్టుకోవాలి అక్కడ, నేను మానవుడిని అంటే నాకేం చెప్తున్నాడు అవుతాడు, ఒరే నీ దేహం ఏదైతే ఉందో ఇది పరిమితి కలిగింది, ఇది పరిమితి. ఎందుకంటే ఇది కొంతకాలం మాత్రం ఈ ప్రపంచంలో ఉంటుంది, ఇది కొంతకాలం కొన్ని పనులే చేయగలుగుతుంది, ఇది కొంతవరకు మాత్రమే కొన్ని గ్రహిస్తుంది. అలా గ్రహిస్తూ అన్ని పరిమితంగా ఉంటూ ఎప్పటికైనా క్షరం అయిపోతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది ఈ శరీరం. కానీ గుర్తుపెట్టుకో, మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా, ఇది క్షరమయ్యే లోపల నువ్వు అక్షరం సాధించాలి. ఇది పరిమితమైనటువంటి, ఇదే పరిమితంగా ఉండిపోకుండా పరిమితి లేనటువంటి సద్వస్తు నీలో ఉంది. కాబట్టి ఒక ఆత్మగా నువ్వు కనుక అక్షరం సాధించగలిగితే అప్పుడు నీకు ఒక జన్మకి, నీ యొక్క మానవ దేహానికి ఒక ప్రయోజనం ఉంటుందిరా. కాబట్టి అది గుర్తుపెట్టుకో అనేటువంటి మాట మనకి స్పష్టంగా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా ఈ చార్ట్ లో చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఈ 12 చార్ట్లు ఏంటి అంటే, ఒక్కొక్కటి మనం చూస్తే ఫస్ట్ భూమికల గురించి అవుతాడు చెప్తాడండి. భూమికలు వస్తుందండి మనకు ముందు కూడా, మనకు ఐడియా లేకపోయినప్పుడు కూడా ముందు చెప్తాడు. ఎందుకంటే భూమికలు అనేది కూడా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక విధంగా అవతార పురుషుడు ఆ భూమిక రూపంలో చెప్పడం జరిగింది. అంటే మొదటి భూమిక నుంచి సప్త భూమిక వరకు. కాబట్టి ఇలా వెళుతూ ఏం చేశాడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా, సో ఆ భూమికల నుంచి తర్వాత ఏం చేశారు, ప్రపంచాలు. అంటే భూమికలు అంటే ఎన్ని భూమికలు ఉన్నాయి, సప్త భూమికలు ఉన్నాయి. సో తర్వాత ప్రపంచాలను ఉన్నాయి, 3 ప్రపంచాలు ఉన్నాయి. కాబట్టి సప్త భూమికల గురించి 3 ప్రపంచాల గురించి మనకి ఆ మొదటి చార్ట్ లో అవతార్ మెహర్ బాబా మనకి ముందు చెప్పబోతున్నారు. ఇకపోతే ఆది మూల విలాసం అంటే ఒరిజినల్ విమ్, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను, ఎందుకంటే 3 విషయాలండి. ఎప్పుడు ఈ మూడిటిని కూడా నిరంతరం విచారణ చేసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిది కూడా నా మూలం ఏది, వాట్ ఈస్ ద రూట్, నా మూలం ఏది. రెండోది నా పునాది ఎక్కడ పడింది. ఇప్పుడు నా జన్మకి పునాది ఎక్కడో పడి ఉంటుంది కదండి, అక్కడ ఏదో చోట పునాది లేకపోతే నేను ఎంతవరకు రాను కదా. సో కాబట్టి మొట్టమొదటిది మూలం ఏంటి, తర్వాత పునాది ఎక్కడ పడింది, నా ఆధారం ఏంటి. ఆధారం అంటే మూలము, పునాది, ఆధారం అనేది నా దేహానికి కదా, నా ఆత్మ యొక్క మూలం ఎక్కడుంది, నా ఆత్మ
ఆత్మకి పునాది ఎక్కడ పడింది, నా ఆత్మకి ఆధారం ఏమిటి అనేటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చేది ఈ యొక్క రెండో చార్ట్ అయినటువంటి ఒక ఒరిజినల్ విమ్ అండి. దాని ఆది మూల విలాసం అంటారు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే. ఇకపోతే మూడో తీసుకున్నప్పుడు, ఎందుకంటే నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకుంటున్నప్పుడు 1998 అమర్తిదికి వచ్చినప్పుడు నాకు మెహర్ బాబా, సో ఆయన మెహరాబాద్ పిలిపించుకున్నప్పుడు నేను లోపలికి వెళ్ళి బాబాని చూస్తున్నప్పుడు, తర్వాత ఆయనకు బోర్డన్ అయిన తర్వాత, సో నాకు తర్వాత కనిపించినటువంటి వన్ అండ్ ఓన్లీ మెసేజ్ ఆన్ ది టూమ్, అంటే ఆ సమాధి పైనటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది నన్ను కాస్త ఆలోచింప చేసింది. ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అని అన్నప్పుడు, అంతవరకు నాబోటి వాడికి స్పిరిచువాలిటీ అంటే టీచింగే కదా, అది బోధించడమే కదా ఆధ్యాత్మికత అని నమ్మినటువంటి నన్ను అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఒక మార్పు తెచ్చాడు. అంటే అసలైనటువంటి టీచింగ్ లో నీకు స్పిరిచువాలిటీ లేదు. ఒకవేళ ఆ స్టార్టింగ్ లో ఒక ఫండమెంటల్ గా నీకు టీచింగ్ ఉంటుందేమో తప్ప, నువ్వు కాస్త ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే టీచింగ్ దాటాలి. టీచింగ్ కూడా నువ్వు అతీతంగా వెళ్ళగలగాలి, బోధనల వల్ల కాదు. ఎందుకంటే పడుకున్న వ్యక్తి ఒక భయపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నాడు, లోపల అతను నిద్రలో ఏడుస్తున్నాడు, ఎందుకో తెలియదు, ఏదో బాధ గుర్తొచ్చింది అతనికి, ఏడుస్తున్నాడు. కానీ నువ్వు అతని దగ్గర ఉండి, లేకపోతే అతని పక్కనే కూర్చొని, ఏమంటే ఎందుకు ఏడుస్తున్నారండి మీరు, ఏమి లేదు కళ అండి, ఏమి లేదు కళ అండి అని చెప్పిన ఆ ఏడుపు ఆపడండి ఆ జీవుడు, ఆపడు. అప్పుడు ఏం చేయాలి అంటే తట్టి లేపాలండి. తట్టి లేపితే ఆ ఏడుపు ఆపుతాడు, ఆ భయపడకుండా ఉండగలుగుతాడు వెంటనే. కాబట్టి అక్కడ పడ్డ బాధ ఏదైతే నిద్రలో పడ్డాడు, ఆ బాధపడ్డాడు, ఎప్పుడైతే తట్టి లేపిన తర్వాత అతని మేల్కొల్పు వచ్చిన తర్వాత అంటే అతను ఏడుపు ఆపాడు, తెలుసుకున్నాడు, అది కల్లో నా ఏడుస్తున్నానా అండి. ఎలాగైతే అతను బయటకు వచ్చాడు, నిజం తెలుసుకున్నాడు, అవును. అప్పుడు ఎప్పుడైతే కళ్ళు తెరిసిన తర్వాత, నిజం తెలుసుకున్న తర్వాత ఏడుపు లేదు, బాధ లేదు అని ఎలాగైతే అతడు గుర్తించాడు, అదే విధంగా ఇక్కడ చెప్పిన అవేకనింగ్, మెహర్ బాబా చెప్పినటువంటి సమాధి మీద రాసుకున్నటువంటి ఏకైక సందేశం ఏదైతే ఉందో, నేను బోధించడానికి రాలేదు, మేలుకొల్పడానికి వచ్చానని చెప్పినప్పుడు, నాకు మొట్టమొదటిసారిగా నా చేతిని ఆ మాట మీద అలా చేయి పెట్టినప్పుడు నాకు వచ్చినటువంటి మొట్టమొదటి ప్రశ్న కాదండి, విచారణ. నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, నేను ఎలా మేల్కోవాలి, నేను ఎలా అవేకిన్ అవ్వాలి, ఎంతవరకు టీచింగ్ వల్ల కాదని చెప్తున్నాడు మెహర్ బాబా. ఎలా నన్ను నేను ఎలా మేల్కోవాలి, నన్ను ఎవరు మేల్కొల్పుతారు? నాకు వచ్చిన రెండు విచారణలు నాకు వచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది ఎలా మేల్కోవాలి, నన్ను ఎవరు మేల్కొల్పుతారు, రెండేనండి వచ్చింది. ఎప్పుడైతే చేయి పెట్టి తీసే లోపల నా క్లారిఫికేషన్ అవతార్ మెహర్ బాబు ఇవ్వడం జరిగింది ఆ సమాధి దగ్గరే. ఒకటేం చెప్పాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రెండోది, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదండి నాకు, సెకండ్ క్వశ్చన్ నేనే నిన్ను మేల్కొల్పుతాను, నేనే నిన్ను జాగృత పరుస్తాను అని చెప్పాడు. కానీ ఫస్ట్ నాకు ఇవ్వలేదండి అవతార్ మెహర్ బాబా, ఆ రోజు నాకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే సెకండ్ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ ఇచ్చాడు. ఏంటది, నేనే నిన్ను మేల్కొల్పుతాను, నేనే అవేకెన్ చేస్తాను నా అవతారు నాకు చెప్పాడు. కానీ ఫస్ట్ దానికి ఎలా మేల్కోవాలో నాకు తెలియదండి. ఆ తర్వాత జర్నీ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ గాడ్ స్పీక్స్ జర్నీ చేసిన తర్వాత నాకు ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ, నాకు ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, ఈ యొక్క చార్ట్ నెంబర్ 3 అండి. చార్ట్ నెంబర్ 3 జర్నీ చేస్తే అక్కడ మెహర్ బాబా తన సమాధి మీద రాసుకున్నటువంటి ఆ సందేశానికి ప్రాక్టికల్ గా మనకి ఒక విధంగా ఒక దృశ్య రూపం చూపించాడు, ఒక దృశ్యంలో చూపిస్తాడు, ఒక చార్ట్ రూపం చూపిస్తాడు. ఇది అవేకెనింగ్, ఇది రియల్ అవేకెనింగ్. అందుకే ఇక్కడ స్పష్టంగా యథార్థమైనటువంటి మేల్కొలుపు, దీన్నే రియల్ అవేకెనింగ్ అంటారు. రియల్ అవేకెనింగ్ అంటే ఏంటి అంటే, మిగతావన్నీ ఫాల్స్ అవేకెనింగ్ అండి. ఇప్పుడు నేను నిద్ర లేచానండి, ఉదయంతో నిద్ర లేచాను, ఆ పని చేసుకున్నాను, నిద్ర లేచాను కాబట్టి ఫోన్ చేసా, నేను నిద్ర లేచాను చెప్తున్నాను, అది అవేకెనింగ్ కింద వస్తుంది, అది ఫాల్స్ అవేకెనింగ్. ఇప్పుడు మధ్యాహ్నం పడుకుంటాను, సాయంత్రం పడుకుంటాను, మామూలు టైంలో, ఒక మామూలు సమయంలో ఈ ప్రపంచంలో ఈ దేహంతో ఏదైనా శ్రమించాను, కష్టపడిపోయాను అనేటువంటి ఆ సంస్కారాలు చెప్పినప్పుడు నాకు కాస్త రెస్ట్ కావాలనిపించిన పడుకున్నాను అనుకోండి, మళ్ళీ లేచాను అనుకోండి, అది మేల్కొలిపే. కానీ అది ఫాల్స్ అవేకెనింగ్ అంటాడు అవుతాడు. అసలైన అవేకెనింగ్ అంటే ఏంటి అంటే, ఎటువంటి మేలుకొల్పు వస్తే నువ్వు మళ్ళీ నిద్రకి వెళ్ళవు, ఎటువంటి మేలుకొల్పు వస్తే మళ్ళీ అజ్ఞానం వైపు వెళ్ళవు, ఎటువంటి మేలుకొల్పు వస్తే మళ్ళీ పునర్జన్మ వెళ్ళకుండా ఉంటావు, అది ఒక రియల్ అవేకెనింగ్ అనేటువంటి మాటని మనకి చార్ట్ నెంబర్ 3లో అవతార్ మెహర్ బాబా మనకి స్పష్టంగా చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. అది మనకి చార్ట్ నెంబర్ 3 అండి. ఇకపోతే 4వ చార్ట్కి వచ్చేసరికి మాత్రము దీనిని అవతారుడు ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ అంటాడు.
ఎందుకంటే నేను మళ్ళీకోసారి రిపీట్ చేస్తానండి. ఎందుకంటే ఒక చిన్న మాటని కూడా, ఎందుకంటే ఇదంతా ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరు గనుక గాడ్ స్పీక్స్ అనేది గుప్పెట్లో వచ్చేలాగా ఇప్పటికిప్పుడు ఈ క్షణమే తెలియాలి అంటే ఒక్క మాటేనండి, ఏమి లేదండి. మీ గుప్పెట్లో ఉన్నటువంటి వేలను మీరు చూసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు, ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే నేను ఐఎమ్ జస్ట్ ఏ అండి, ఆల్ఫాబెటిక్ ఏ. అంటే నేను ఏ అనేవాడిగా వచ్చాను. నేను ఏమవ్వాలి, ఆల్ఫాబెటిక్ లాస్ట్ వర్డ్ ఏంటి అంటే జెడ్ అండి. జెడ్ తో కంక్లూడ్ అవుతుంది, వచ్చిన పని పూర్తి అవుతుంది. ఎందుకోసమైతే భగవంతుడు నన్ను ఈ మానవ రూపంలో లోకానికి పంపించాడో ఆ పని పూర్తి అవుతుంది ఎప్పుడు నేను జెడ్ అయిన తర్వాత. జెడ్ ఏంటి అంటే అదొక ఎరుకతో కూడిన భగవంతుడు. అంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక గుప్పిట్లను వస్తుంది చూడండి, యాజ్ పర్ మనకి చార్ట్ ప్రకారం మీ గుప్పిట్లు అంటే స్టార్టింగ్ నేను ఏగా వచ్చాను. ఏగా అంటే ఏంటి, ఇప్పుడు అన్కాన్షియస్ డివినిటీ. ఈ ప్రపంచాన్ని సృష్టిలోకి వచ్చే టైంకి నాలో ఎటువంటి దైవత్వం ఉంది అంటే ఎరుక లేని దైవత్వంగా ఉంది. కాబట్టి నేను ఏమవ్వాలి, ఇంకా సృష్టితో పని లేకుండా, ప్రపంచంతో పని లేకుండా, పునర్జన్మతో పని లేకుండా, అసలు ఈ విశ్వంతో పని లేకుండా ఈ యొక్క వీటన్నిటిని పుల్ స్టాప్ ఎప్పుడు పెట్టగలుగుతాను అంటే ఎప్పుడైతే నేను వచ్చిన పని పూర్తి చేసుకుంటాను. అదే జెడ్ అండి. కాబట్టి ఫస్ట్ ఫింగర్ వచ్చేసి ఏ, లాస్ట్ ఫింగర్ వచ్చేసి జెడ్. కాబట్టి నేను ఏ నుండి జెడ్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే నేను 3 ప్రాసెస్ క్రాస్ చేయాలి. 3 ప్రాసెస్ ఉన్నాయండి, 3 ప్రక్రియలు ఉన్నాయి. అందులో మొదటి ప్రక్రియ ఏమిటి అంటే ఎవల్యూషన్ ప్రాసెస్, అంటే పరిణామ ప్రక్రియ. రెండో ప్రాసెస్ పేరు రీఇన్కార్నేషన్ ప్రాసెస్, అంటే పునర్జన్మ ప్రక్రియ. అండ్ లాస్ట్ తీసుకుంటే ఇన్వల్యూషన్ ప్రాసెస్ ఆర్ రియలైజేషన్ ప్రాసెస్, అంటే సాక్షాత్కార ప్రక్రియ లేక అంతర్ముఖ ప్రయాణము. అది 3 క్రాస్ చేస్తే తప్ప నేను జెడ్ అవ్వలేను. చూడండి, ఇప్పుడు మీకు గుప్పెట్లో వచ్చేసింది కదండి. కాబట్టి ఇది తీసుకుంటున్నప్పుడు ఇక్కడ అవతార్ చెప్పేటువంటి చార్ట్ నెంబర్ 4లో ఏం చెప్తున్నాడంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే నాకు అర్థమయ్యే భాషలో, నేను అర్థం చేసుకుంటున్న భాషలో, ఇప్పుడు నాబోటి వాడికి మెహర్ బాబా చెప్పినటువంటి సామాన్య భాష ఏంటి అంటే అది నిన్నటి నీ కథ. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే ఏమవుతుంది, పరిణామ ప్రక్రియ అంటే ఏమవుతుంది అంటే అది నిన్నటి నా కథ అండి. అది ఎవరిదో కాదు. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు మెహర్ బాబా అంటే నా గురించి, నా కథ గురించి చెప్తున్నాడు అండి. నా కథ గురించి నా కథానాయకుడు చెప్తున్నాడండి. నా కథ గురించి నా కళ్ళ కట్టినట్లు, ఒరే నువ్వు ఆ రాతిగా ఉన్నప్పటి నుంచి అక్కడ ఉన్నావురా, నువ్వు ఎందుకు వచ్చి అక్కడి నుంచి ఆ జంతువుగా ఉన్నంత వరకు కూడా అది నిన్నటి నీ కథే అదంతా. నీ చుట్టుపక్కల చూసి ఏది చూసినప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే. నీ కళ్ళ ముందు ఏదైనా ఒక జంతువు కనిపించింది, నువ్వు అక్కడి నుంచి వచ్చినటువంటి వాడివే. నీ కళ్ళ ముందు ఒక రాతి కనిపించింది అనుకోండి, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. గ్రిల్స్ లో ఉన్నటువంటి లోహం చూస్తే నువ్వు అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. నీ ఆకలి తీర్చేటువంటి వృక్షాలు, ఆకుకూరలు, కూరగాయలు ఏదైతే ఉన్నా నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడివే. నీ చుట్టూ ఉండేటువంటి కొన్ని క్రిమి కీటకాలు నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. నువ్వు ఆహారం తీర్చుకునేటువంటి చేపలు కూడా నువ్వు అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే. కాస్త బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తే నీకు కనబడే పక్షులు నువ్వు అక్కడి నుంచి వచ్చినటువంటి వాడు. కాస్త కిందకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అనేక జంతువులు కనిపిస్తూ ఉంటే నువ్వు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాడివే. అదంతా నీ నిన్నటి కథే. కాబట్టి నిన్నటి నీ కథ మధ్యలోనే నువ్వు ఇప్పటి కథలో నువ్వు ఉన్నావు. కాబట్టి నిన్నటి నా కథ ఏంటి అంటే పరిణామ ప్రక్రియ, ఇప్పటి నా కథ ఏంటి అంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్. రీఇన్కార్నేషన్ ప్రాసెస్ అంటే ఏం చేస్తున్నాను అంటే అనేక జన్మలు తీసుకుంటూ పోతున్నాను. ఎందుకు తీసుకుంటున్నా అనేది మనకి ముందు చెప్తాడు అవుతాడు, ఎందుకు జరుగుతుంది రీఇన్కార్నేషన్ ఎందుకు అనేది కలిసి మనకి ముందు మనకి అవుతాడు. దానికి స్పష్టంగా సులువుగా చెప్పే ప్రయత్నం అనేది ఉంటుందండి. ఇకపోతే రేపటి నా కథ ఏమవుతుంది అంటే రియలైజేషన్ ప్రాసెస్. నేను ఎందుకోసం అయితే లోకానికి వచ్చాను, ఎందుకు మళ్ళీ రావాల్సి వచ్చింది అంటే రేపటి నా కథ అనేది ఎప్పుడు నేను ఆ కథ జోలికి వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడు చూసినా ఇప్పటి నా కథ మాత్రమే. ఇప్పుడు చూసిన ప్రపంచము మాట్లాడితే స్థూల ప్రపంచము, ఇంకెక్కువ మాట్లాడితే స్థూల దేహము, మాట్లాడితే గ్రాస్ వరల్డ్, ఇంకా ఎక్కువ మాట్లాడితే గ్రాస్ బాడీ. నా గ్రాస్ బాడీతో పాటు మిగతా గ్రాస్ బాడీలో నా ప్రపంచము, లేకపోతే నా కళ్ళ ముందు కనిపించి గ్రాస్ వరల్డ్ శాశ్వతమైనది. ఈ 2 తప్ప ఏ జన్మలో నువ్వు ఇంకో 3వ విషయం కూడా తెలుసుకోలేదు కాబట్టి నీకు రీఇన్కార్నేషన్ అనేది ప్రతిసారి జరుగుతోంది. కాబట్టి ఈ 2 అబద్ధం అనేది కూడా నువ్వు ఏ జన్మలో కూడా గుర్తించలేదు కాబట్టి నీకు పునర్జన్మ వచ్చింది. ఈ ప్రతి జన్మలో కూడా నీకు లోకమే ఇంపార్టెంట్ తప్ప నీకు లోకేశుడు అనేవాడు ఉన్నాడు. లోకేశుడే నేను ప్రతి జన్మలో కూడా నేను కాపాడుతున్నాడు. లోకేశుడే నేను చూసుకుంటున్నాడు. లోకేశుడే నీ రక్షకుడు, లోకేశుడే నేను పోషకుడు అనేటువంటి ఆ ఎరుక నీకు ఏ జన్మలో రాలేదు కాబట్టి అదే విధంగా ఎరుక లేకుండానే నీ జన్మలు గడిపావు కాబట్టి మళ్ళీ
మళ్ళీ వచ్చిపోతూనే ఉన్నావు. కాబట్టి రేపటి నా కథ అనేది నువ్వు పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఏగా మొదలైనటువంటి నా యొక్క ప్రయాణము, నా కథ ఎలా స్టార్ట్ అయింది? నిన్నటి నా కథ అయినటువంటి ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇప్పటి నా కథ అయినటువంటి రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఉన్నాను. రేపటి నా కథ అయినటువంటి రియలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఐ మస్ట్ బికమ్ జెడ్. నేను ఎరుకతో కూడిన భగవంతుడిగా తయారు కానంత వరకు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టలేను. ఆ ప్రపంచం నన్ను విడిచిపెట్టదు. ఈ దేహాలతో పాటు మిగతా దేహాలతో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ వల్ల ఆ దేహాల కోసం ఈ దేహం మళ్ళీ మళ్ళీ రావాలి, ఈ దేహం కోసం ఆ దేహాలు మళ్ళీ మళ్ళీ రావాల్సింది, పలకరించుకుంటుండే. ఈ కేవలం దేహాల పలకరింపే తప్ప ఆత్మల పలకరింపు లేదు. కాబట్టి ఇది నిజాలు కాదు, ఇవన్నీ అబద్ధాల పలకరింపులు తప్ప వేరేమి లేదంటున్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటి అంటే చార్ట్ నెంబర్ 4 వచ్చేసరికి 2 విషయాలు మనకు అవుతాడు చెప్తాడండి. ఒకటి ఏంటి అంటే ఎవల్యూషన్ అండ్ నిన్నటి నా కథ గురించి, తర్వాత ఇన్వల్యూషన్ అంతర్ముఖ ప్రయాణమైనటువంటి రేపటి నా కథ గురించి. ఇకపోతే 5th చార్ట్ అండి, చార్ట్ నెంబర్ 5లో ప్రయాణం. ఇది ఎటువంటి ప్రయాణం అంటే కొద్దిగా శ్రద్ధ పెట్టి ఆలకించే ప్రయత్నం చేస్తే అర్థమవుతుందండి. ప్రయాణం అంటే 2 రకాల ప్రయాణాలు మనకు ఆ చార్ట్లో కనిపిస్తుందండి. నీకు ప్రస్తుతం చార్ట్కు మీకు చూపించడం లేదు, జస్ట్ మీకు కొద్దిగా నాకున్న అవేర్నెస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రయాణం అంటే ఏమవుతుందంటే అక్కడ ఇద్దరి ప్రయాణం ఉంటుందండి. ఇద్దరి ప్రయాణం అనేది స్పష్టంగా అవతార్ మెహర్ బాబా ఎంత క్లారిటీగా ఇచ్చాడు అంటే ఇంకా వేరే ఆలోచన ఉండదండి. అంత క్లారిటీ చేశాడు మనకి చార్ట్ నెంబర్ 5లో. అంటే నేను అర్థం చేసుకుంటున్నంత వరకు అండ్ నాకు అర్థం చేయిస్తున్నంత వరకు కూడా నాకు ఏం తెలుస్తోంది అంటే అది ఇద్దరి ప్రయాణం అని తెలుస్తుందండి. ఇద్దరి ప్రయాణం ఒకటి పరబ్రహ్మైనటువంటి ఆది మూల స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఎలా అవతరిస్తాడు, ఎక్కడి నుండి అవతరిస్తాడు, ఎక్కడికి అవతరిస్తాడు అనేది చాలా స్పష్టంగా చార్ట్ నెంబర్ 5లో ప్రయాణం అనే చార్ట్లో అవతార్ మెహర్ బాబా స్పష్టత చెప్పాడు. నేను ఎలా వచ్చాను చెప్తాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడి నుంచి షిరిన్మాయి అనేటువంటి కడుపులో అవతరించాను, ఎక్కడి నుండి పూనా అనేటువంటి డేవిడ్ సస్సిన్ హాస్పిటల్లో ఉన్నటువంటి షిరిన్మాయి కడుపులోకి ఎలా వచ్చాను, ఆ సద్వస్తువు అయినటువంటి నేను, సత్య పదార్థమైనటువంటి నేను ఎలా అవతరించాను, ఎక్కడి నుండి అవతరించాను, ఎక్కడికి అవతరించాను అనేది స్పష్టంగా మనకి ఆయన చేసిన ప్రయాణం. అంటే ఆయన ప్రయాణానికి నా ప్రయాణానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆయన ప్రయాణం అనేది ప్రత్యక్షంగా ఎటువంటి ఈ కథలతో సంబంధం లేకుండా ఆయన కథానాయకుడు కాబట్టి ఆయన డైరెక్ట్ గా పరబ్రహ్మ నుండి డైరెక్ట్ గా అన్న భూమిక ఈ స్థూల ప్రపంచానికి వచ్చేస్తాడు ఈజీగా. ఆయనకి ఎవల్యూషన్ ప్రాసెస్ కానివ్వండి, రీఇన్కార్నేషన్ ప్రాసెస్ కానివ్వండి, రియలైజేషన్ ప్రాసెస్ అనేది అవతాడికి సంబంధం లేదు, డైరెక్ట్ గా రాగలడు ఆయన. సో ఆయన అందుకే దాన్ని అవతరణ అంటారు. కానీ నేను అలా కాదు కదండి, నా ప్రయాణం గుర్తు చేస్తున్నాడు అవతాడు. ఆయన ఎలాగైతే అవతరించాడు, ఏ స్థూల ప్రపంచంలో అయితే అవతరించో ఆ స్థూల ప్రపంచంలో నేను ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ నాకు మెహర్ బాబా చెప్పిన మాట ఏంటంటే నేను చేసిన ప్రయాణాన్ని గుర్తించేలా చేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలో తెలుసా, నువ్వు చేయాల్సిన ప్రయాణం ఒకటి ఉందిరా, నువ్వు ఈ దేహ ప్రయాణాలతోనే సరిపోతుంది నీ జన్మలంతా కూడా, నీదొక ఆత్మ ప్రయాణం ఉందిరా. ప్రతిసారి ఆత్మ అనేది నిరంతరంగా కాస్త ముందుకెళ్లే ప్రయత్నం వచ్చినప్పటికీ కూడా నీ అజ్ఞానం చేత, నీ భ్రాంతి వల్ల నీ దేహ ప్రయాణాలు పెరిగిపోయాయి తప్ప ఆత్మ ప్రయాణం అనేది ముందుకి కొనసాగటం లేదురా. ప్రతిసారి ఆత్మని ఇక్కడ బంధించేస్తున్నావు నువ్వు అజ్ఞానం చేత. కాబట్టి దేహ ప్రయాణాలు ఎక్కువైపోయిందే తప్ప ఎక్కడ కూడా ఆత్మ ప్రయాణం అనేది జరగటం లేదురా అనేసి వచ్చి గుర్తు చేస్తాడంట అవతారు. అందుకు అవతరిస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్ గా తీసుకుంటే నా కోసం అవతరించాడు అనిపిస్తుంది. నా కోసం అంటే మాట వినని బిడ్డనటువంటి నన్ను మాట వినే బిడ్డలాగా మలుచుకొని, ఆయన మాట మాత్రమే వినేలా మలుచుకొని ఆయనలా తయారు చేయడానికి అవతరించాడు నా దగ్గరికి, నా కోసం అవతరించాడు. అంటే వ్యక్తిగతంగా తీసుకుంటేనండి అవతారాన్ని పూర్తి వ్యక్తిగతంగా ఆయన నా తండ్రి, ఆయన బిడ్డ నేను కాబట్టి సో ఆ తండ్రి అనేటువంటి వాడు అక్కడి నుంచి అవతరించి బిడ్డ దగ్గరికి వచ్చి, అరే నువ్వు చేయాల్సిన ప్రయాణం ఉందిరా, ఇలా ప్రయాణం చెయ్యి, ఈ విధంగా ప్రయాణం చేస్తే నువ్వు నా దగ్గర చేరుకుంటావు. నా దగ్గర చేరుకోవడమే కాదు, నువ్వైపోతావు, నువ్వు నేనైపోతాము. కాబట్టి నువ్వు నేను అవ్వాలి. నేను చేసే అత్యద్భుతమైనటువంటి మిరాకిల్ అదొకటే కదా నేను చేస్తే, దాని తప్పించి నేనేం చేయను కదా. కాబట్టి నువ్వు ఇలా ప్రయాణం చేయరా, నేను నీకోసం ఇలా వచ్చాను కాబట్టి నువ్వు కూడా ఇలా ప్రయాణం చేసి నా దగ్గరకు చేరుకో, ఈ విధంగా ప్రయాణం చేయని చెప్పేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి చార్ట్ ది జర్నీ చార్ట్ అండి. ఇది చార్ట్ నెంబర్ 5 అండి. ఇకపోతే 6కి వచ్చేసరికి అండి ఒక చార్ట్ నెంబర్ మీకు 6కి వచ్చేసరికి మాత్రం 4 ప్రయాణాలండి.
4 ప్రయాణాలు అంటే ఎలా ఉంటుంది అంటే కేవలం భగవంతుడు అనేది కాకుండా భగవంతుడు దాటిన తర్వాత ఉన్నటువంటి కొన్ని స్థాయిలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన పదవులు ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతులు కొన్ని ఉన్నాయి. ఒక కేవలం మోక్షం అనేదే కాదు, ఆత్మ సాక్షాత్కారం దాటిన తర్వాత కొన్ని పదవులు ఉన్నాయి. అక్కడ గురువులుగా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించినటువంటి 4 ప్రయాణాలు ఉన్నాయి. అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మనకి అవుతాడు అది కూడా మనకి అందించే ప్రయత్నం అనేది ఉంటుంది. ఇకపోతే మనకి చార్ట్ నెంబర్ 7 అండి, గాడ్ ఈస్ రియాలిటీ. సో భగవంతుడి సత్యము. ఇక్కడ ఎవరు సత్యము అంటే మనకి ఇప్పుడు కళ్ళ ముందు మనతో ఎవరైతే మాట్లాడుతున్నాడో అతడే సత్యము. మనం ఎవరి ముందైతే కూర్చోపెట్టుకొని శ్రద్ధగా ఆలకించారా, సహకరించిన సంస్కారాలను కూడా సహకరింప చేసుకోరా అని చాలా ఎంతో ప్రేమగాను ఎంతో అనుగ్రహంతో మాట్లాడుతున్నాడు మెహర్ బాబా. ఇతడు మాత్రమే రియాలిటీ అనేటువంటి ఎలా ఆ రియాలిటీని ఎలా గుర్తించాలి అనేది కూడా తెలిపేటువంటి చార్టే మనకి చార్ట్ నెంబర్ 7 అండి. ఇకపోతే చార్ట్ నెంబర్ 8 అండి, 8వ చార్ట్ తీసుకుంటే భగవంతుడి 10 స్థితులు, 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, భగవంతుడిగా ఉన్నటువంటి వాడు ఎలా అంటే తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో తను భగవంతుడు అని తెలుసుకునేటువంటి స్థాయి వరకు కూడా వివిధ సందర్భాలలో వివిధ స్టేజెస్లో దాటుకుంటూ ఆ స్టేట్స్ దాటుకుంటూ ఎలా భగవంతుడు ప్రయాణం చేస్తాడు అనేది కూడా ఒక 10 స్టేట్స్ ఆఫ్ గాడ్, ఒక 10 స్థితిలో చెప్పినటువంటి ఒక గొప్ప చార్ట్ మనకి చార్ట్ నెంబర్ 8 అండి. ఇకపోతే 8A అండి. 8A అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే దీని అవతారుడు పిక్టోరియల్ వెర్షన్ ఆఫ్ గాడ్ స్పీక్స్ అన్నాడు. మొత్తం గాడ్ స్పీక్స్ అంతా కలిపి ఒక చిత్రపటంలో ఒక దృశ్య కావ్యంగా మీరు దాని 8A చార్ట్ చూసారంటే మాత్రము నేను ఎక్కడ మొదలయ్యాను, నా ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడి వరకు కొనసాగుతోంది, ఓకే అన్ని కొనసాగిన తర్వాత కూడా ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఆ చార్ట్ లో చూస్తే అత్యద్భుతమైనటువంటి ఒక మాట చెప్తాడు, ఒక విషయం చూపిస్తాడు అవుతాడు. ఎందుకంటే రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో అంటే అందులో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి మాత్రము తన ఒక డైరెక్షన్ మార్చుకుంటాడు. ఎందుకంటే ఆ డైరెక్షన్ మార్చుకొని పూర్తిగా అంటే ప్రపంచం వైపు కాకుండా ఆ భగవంతుడి వైపు తిరిగి ఉంటాడు. ఎందుకంటే మెహర్ బాబా చెప్తాడండి ఒక చోట్ల పాత మొదలైన తర్వాత జరిగేటువంటి మొట్టమొదటి ఒక ఎఫెక్ట్ ఏంటి నీ లైఫ్ లో అంటే యూ విల్ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ గాడ్. నీ ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పుతావే అక్కడే అసలైనటువంటి మార్గం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే నీ ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పినప్పుడు, ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతోందో ఏం జరగటం లేదనేటువంటి ఎఫెక్ట్ నీ మీద పడదు. ఎందుకంటే నీ కంప్లీట్ గా నీ డెస్టినేషన్ ఎవరైతే ఉన్నా, నీ గురువు ఎవరైతే ఉన్నా అతనే నీకు కనిపిస్తాడు. కాబట్టి నీ ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పడం అనేటువంటిది నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. ఎందుకంటే ఇక ప్రపంచం వైపు తిప్పకుండా, ఎందుకంటే దేహం ఉంటుంది, నువ్వు చేయాల్సిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి, అదేమీ లేదు. నువ్వు డిటాచ్డ్ గా ఉన్నప్పుడు భగవంతుడి వైపు తిరుగుతున్నప్పుడు ఆ భగవంతుడు చెప్తాడు నీకు సాక్షాత్ అని, నువ్వు ఈ పంచి ఆ పంచి అని. కాబట్టి భగవంతుడి వైపు తిరగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చార్ట్ లో ఆ వ్యక్తి ఆ సాధకుడు మాత్రం భగవంతుడి వైపు తిరిగి మోకాల మీద నిలబడి ఉంటాడు. తెలుస్తుంది దట్ ఇస్ సరెండర్. ఎందుకంటే తెలిసిపోయింది అతనికి క్లియర్ గా, అతనికి ఎందుకంటే ఒక కాన్షియస్ వచ్చింది, ఇక్కడ ఎవ్వరు నా వాళ్ళు కాదు తెలుస్తూ ఉంది. బాబా నాకు నీతో గడుపుతూ ఉంటే, నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే, తర్వాత నీ తోడు నేను గుర్తిస్తూ ఉంటే నాకు అర్థమైపోయింది వీళ్ళెవ్వరు నా వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ వీళ్ళెవ్వరు కాదు. ఎందుకంటే ఒక సంస్కారాల ప్రకారం నా తల్లిదండ్రులు వచ్చారు, తెలుస్తుంది నా సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ రక్త మాంసాలతో ఉన్నటువంటి తల్లిదండ్రుల ద్వారా ఈ రక్త మాంసం అనేటువంటి శరీరం అనేది వచ్చింది, తెలుస్తోంది. కాబట్టి నాకు నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ అపరిచితులే, నాకు తెలుస్తోంది, నాకు అంతర్గతంగా తెలిసిపోతుంది బాబా, నువ్వు నాకు చెప్తున్నావు. ఎందుకంటే కాన్స్టెంట్ కంపెయిన్ అంటున్నావు, ఎటర్నల్ బెలెవెడ్ అంటున్నావు. ఎందుకంటే ఎటర్నల్ బెలెవెడ్స్ ఉండదు, ఎటర్నల్ బెలెవెడ్ ఉండే నీకు ప్రియతములు చాలా మంది ఉంటారు. నీ తల్లి బెలెవెడ్ అవ్వచ్చు, నీ తండ్రి బెలెవెడ్ అవ్వచ్చు, నీ భార్య బెలెవెడ్ అవ్వచ్చు, నీ భర్త బెలెవెడ్ అవ్వచ్చు, నీ పిల్లలు ఎవరైనా బెలెవెడ్ అని ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నీకు ఇష్టమైన వాళ్ళు బెలెవెడ్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ అవతాడు చెప్తున్నాడు ఈజ్ దో బెలెవెడ్స్ ఆర్ ఎటర్నల్. ఆ ప్రియతములందరూ కూడా శాశ్వతమా, ఎప్పుడు నీతో పాటు ఉండిపోతారా? నువ్వు ఉన్నంత కాలం వాళ్ళకి నీ కళ్ళ ముందు అలాగే ఉంటారా? పోనీ వాళ్ళ కళ్ళ ముందు ఇలాగే ఉండిపోతావా? లైఫ్ లాంగ్ ఉండడం జరగదు, అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే అవతారం మెహర్ బాబా చెప్పేటువంటి మాటల్లో చాలా ఖచ్చితంగా చెప్పాడు అవుతాడు. ఇప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్ళి బాబా నేను ఉంటాను బాబా ప్రపంచంలోనే అంటే ఏ శాంక్షన్,
ఓకే అంటాడు, పర్వాలేదు ఉండు అంటాడు. కానీ ఉండిపోతాను బాబా అంటే మాత్రం నో ఛాన్స్ లేదు, నీకు పర్మిషన్ లేదని ఇస్తున్నాడు అవుతాడు. కాబట్టి ప్రపంచంలో ఎటర్నల్ బిలవెడ్ ఎలా గుర్తించగలుగుతాము అంటే ఉండిపోవడం అనేది సాధ్యపడదు. ఉండిపోతాను అనుకుంటే మాత్రం కష్టమైపోతుంది, అటాచ్మెంట్ అనేది పెరిగిపోతుంది, సహకరించిన సంస్కారాలు విపరీతంగా పెంచుకుంటావు, వచ్చిన పని పూర్తిగా మర్చిపోతావు. కాబట్టి నువ్వు ఉండడానికి మాత్రమే వచ్చావు, గుర్తుపెట్టుకో. అంటే ఎలా ఉంటుంది ఆ మాటలు? ఎందుకంటే నాకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడికి ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమందితో మాట్లాడితే నాకు ఒక క్లారిటీ ఇచ్చాడండి. అవతల కొంతమంది మాట్లాడుతుంటారు, ఎలా మాట్లాడతారు తెలుసా అండి? ఎందుకంటే నేను ఇలాంటి మెహరోపాసన చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది, ఒక వ్యక్తి అండి, ఒక ఊరికి వెళ్ళాను, అదే నాకు ఏ స్టేట్ గుర్తులేదు, కానీ ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లోనే అతను ఒక రిచెస్ట్ పర్సన్ అని నాకు తెలిసింది. సో అతనితో ఊరికి ఈ గాడ్ స్పీక్స్ డిస్కషన్ గురించి, తర్వాత దివానీ హఫీజ్, రూమీ, అంటే ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు వెంటనే ఆయన చూసి కాస్త దూరంలో అతను చూపించాడు. అదే హరి నేను ఉంటున్న ఇల్లు అన్నాడు ఆయన. అనేది నాకు వెంటనే ఆశ్చర్యం అనిపించి, ఎవరో చెప్పారు అతను ఓన్ హౌస్ అండి, అక్కడ మీకు కనిపించావు కూడా అన్ని కూడా బిల్డింగ్స్ అతనివే అని చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే, సాధారణంగా ఎలా మాట్లాడతారండి, మాటలు ఎలా ఉంటాయండి, అదే నా ఇల్లు అంటారు ఎవరైనా కూడా, అదే నా ఇల్లు హరి, నేను కట్టించుకునే ఇల్లు, నేను కష్టపడి కట్టించుకున్న ఇల్లు, ఆ ఇల్లే, నేను కనిపిస్తున్న 2-3 బంగ్లాలు కనిపిస్తున్నాయి కదా, అవంతా నాదే అంటారు సాధారణంగా. మామూలుగా నా బోటి వాడు విన్నట్టంత వరకు నేను మాట్లాడడం అలాగే మాట్లాడుతాను. కానీ అక్కడ ఆయన మాట్లాడిన మాటల్ని నేను కాస్త ఇంకొకసారి చెప్పమన్నాను. ఏంటంటే ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి రిపీట్ చేయను అంటే, అదే హరి అది నేను ఉంటున్న ఇల్లు అన్నాడు. ఉంటున్న ఇల్లు ఏంటంటే మీ ఇల్లే కాదు, అది నా ఇల్లు కాదు హరి, నేను ఉంటున్న ఇల్లు అన్నాడు. నాకు అర్థం కాలేదండి, నేను కొంచెం అడిగాను, ఎక్స్ప్లెనేషన్ అడిగాను. అంటే మాటలు ఎలా ఉంటాయి అనేది చూడండి. ఇప్పుడు అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి, చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే చిన్న మాట అయినా ఎంత ఒక రియాలిటీతో మాట్లాడితే ఎంత డీపర్ గా ఉంటుందంటే, అంటే నాకు అది అర్థమైనప్పుడు నాకు ఆయన అడిగాను, అంటే సాధారణంగా అడిగినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమన్నా అంటే, నిజమే కదా హరి, నేను ఉంటున్న ఇల్లే కదా, ఇప్పుడు నా ఇల్లు నేను ఎలా చెప్పగలుగుతాను? ఇప్పుడు నా ఇల్లు అంటే నేను ఎప్పుడు అక్కడే ఉండిపోవాలి. ఇప్పుడు నా వయసు ఎంత, నాకు 72 సంవత్సరాలు అంటే మేబీ ఎప్పుడు నీ నెక్స్ట్ ఇంటికి అక్కడికి వెళ్ళి నా ఇంట్లో నేను ఉంటున్న ఇల్లు లోపల ఈ రోడ్డు మీద పడిపోయి చచ్చిపోవచ్చు, లేకపోతే ఇల్లు ఎక్కేటప్పుడు చచ్చిపోవచ్చు, ఆ లిఫ్ట్ లో చచ్చిపోవచ్చు, మొత్తం చచ్చిపోతాను అనుకో, రేపటి ఆ చావు అనేది ఉంటుంది కదా. చచ్చిపోయిన తర్వాత కూడా నేను ఇల్లు కట్టించాను కాబట్టి ఇక్కడే ఉండిపోతానంటే మాత్రం నా పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోరు. అది సాధ్యపడే విషయం కాదు. అంటే నిజానికి నువ్వు ఏది నా ఇల్లు అనుకుంటున్నావు, అది ఏమైపోతుంది, నువ్వు చచ్చిపోయే టైంలో ఎలా నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు వదిలిపెట్టి అనేటువంటి సంస్కారం, అజ్ఞానం అనేది అడ్డుపడినప్పుడు అక్కడ ఖచ్చితంగా నీకు భగవన్నామం అనేది అది గుర్తు చేయదు. నీకు పునర్జన్మ ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు వస్తుంది తెలుసా హరి, నీకు ఎందుకు పునర్జన్మ మళ్ళీ వస్తుంది, ఎందుకు అజ్ఞానాన్ని పోషించుకుంటున్నామంటే, ఆలోచించాల్సిన విషయాలు ఆలోచించలేకపోతున్నాము, మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేకపోతున్నాం, చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాం. అదే అజ్ఞానం అంటే ఏం లేదు, ఈ 3 ఇంకేం లేదు హరి. కాబట్టి నాకు నేను అంత స్పష్టంగా నేను నా మనసుకి చెప్పుకుంటాను. కాబట్టి నా మనసుకి ఎప్పుడు చెప్పుకుంటాను, ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగినా కూడా. మొన్న ఒకటి ఇక్కడే మాకు భూకంపం వచ్చింది హరి, మొన్న కట్టించాం, ఒక 5-6 కోట్లు పెట్టి కట్టించాము హరి. నాకు అంటే నిజంగా చెప్తాను చూడు, నిజంగా చెప్తున్నాను, అది వచ్చి ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయింది, నా కళ్ళ ముందు కొలాప్స్ అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నాను హరి, హానెస్ట్ గా చెప్తున్నాను, నువ్వు నమ్మిన నమ్మకపోయినప్పుడు నాకేం అనిపించలేదు హరి అన్నాడు. సో నేను ఉంటున్న ఇల్లు భగవంతుడు అప్పటిదాకా అది ఇచ్చాడు కదా, సరే ఇంకో ఇల్లు కట్టుకుంటాను, నేను ఉండడానికి ఇల్లు కట్టుకుంటాను, ఇంకో ఇల్లు కట్టుకున్నాను తప్ప అది కొలాప్స్ అయిపోయింది, నాకు ఉన్నటువంటి 5-6 కోట్లు ఇది నష్టపోయిందని నాకు నిజంగా అనిపించలేదు హరి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైందండి మాట అంటే ఎలా మాట్లాడాలి. అందుకే మౌలానా జలాలుద్దీన్ రూమి ఒక మాట అంటాడండి, ఒక మాట చెప్తాడండి, చాలా ఇంపార్టెంట్ అయిన లైన్, ఎస్పెషల్లీ మన జర్నీకి, ఇప్పుడు చేస్తున్న జర్నీకి. ఆయన ఏమంటాడు తెలుసా అండి, లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్ అంటాడండి. మౌలానా జలాలుద్దీన్ రూమి అనేటువంటి సూఫీ సద్గురు ఏమంటాడంటే, లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్, అంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకో అంటాడండి. నాకు ఇప్పుడు నేర్చుకున్నానండి ఆ వ్యక్తి చూడడం ద్వారా. నాకు అవతార్ మెహర్ బాబా ఒక ప్రాక్టికల్ గా చిన్న మాట, అది చాలా సింపుల్ అనిపిస్తుందండి, కానీ సంస్కారానికి అది చాలా పెద్ద విషయం అండి. చివరికి భగవన్నామ స్మరణ చేయకుండా ఆపేంత శక్తి ఆ సంస్కారాలకి ఎలా ఉంటుందంటే, నువ్వు అందించే మాటలు బట్టే ఉంటుంది. ఒకవేళ అది నా ఇల్లు కాదు, నేను ఉంటున్న ఇల్లు అనేటువంటి అంత తేలిగ్గా తీసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయే టైంలో ఖచ్చితంగా అదే అంత తేలిక సంస్కారం, అంత తేలిగ్గా నువ్వు ఉంటున్న ఇల్లే కదా, ఓకే పెద్ద విషయం కాదులే అనే విధంగా అది పక్కకు తప్పుకొని
నీ భగవంతుడి నామస్మరణ చేయడానికి ఆ సంస్కారం సహకరిస్తుంది ఆ సమయంలో. ఇదంతా ఎలా వచ్చింది? నువ్వు తీసుకున్నటువంటి తేలికైన జీవితమే, నువ్వు తీసుకున్నటువంటి తేలికైనటువంటి ఆలోచనే. కాబట్టి నువ్వు తెలుసుకొని, అంటే ఆలకించడం ద్వారా, అంటే వినవలసినటువంటి మాటల్ని ఆలకిస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి నాకు అప్పుడు అర్థమైందండి, అంటే భాష అలా మాట్లాడాలా. అందుకే అవతార్ మెహర్ బాబా 43.5 సంవత్సరాల పాటు తాను మాట్లాడకుండా మనందరి చేత మాట్లాడిస్తున్నాడు. అంటే ఆయనకున్నటువంటి భరోసా, నేను మాట్లాడకపోయినా పర్లేదు కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి నా బిడ్డలు నేను మాట్లాడేంత క్లారిటీగా వాళ్ళు మాట్లాడతారు అనే భరోసాతో ఆయన మాట్లాడకుండా ఆగిపోయాడు తప్ప. కాబట్టి మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రతి ఒక్క అర్థవంతంగా ఉండాలి, ఒక ప్రయోజనంగా ఉండాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకూడదు అంటాడు అవుతాడు. కాబట్టి ప్రతి కాన్షియస్ గా మాట్లాడగలగాలి ప్రతి మాట. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాట చేసే కర్మతో కనెక్ట్ అవుతుంది. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు మాట్లాడే మాట కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్షన్ అండి. ఆలోచన మాట కనెక్ట్ అవుతుంది, మాట నువ్వు చేసే పనికి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆలోచన ఇది నాది అన్నావు అనుకో, దాని తగ్గట్టు మాటలు వస్తాయి. ఆ మాటలు వచ్చినప్పుడు అటువంటి కర్మ చేస్తావు. కాబట్టి ఎప్పుడో శరీరం విడిచిపెట్టే సమయానికి, ప్రపంచాన్ని విడిచిపెట్టే సమయానికి నీ సహకరించిన సంస్కారాలు అంత శక్తివంతంగా మారి అడ్డంగా నిలబడిపోతాయి. మెహర్ బాబా కనిపించకుండా, మెహర్ బాబా స్మరణ చేయకుండా చుట్టూ ఉండేటువంటి వాళ్ళ స్మరణ చేస్తుంది తప్ప నిన్ను మెహర్ బాబా నామస్మరణ నిన్ను చేయించదు. ఆ సంస్కారాలు వీలైతే నీ భార్య గురించి మాట్లాడమంటుంది, నీ మనవడి గురించి మాట్లాడమంటుంది, కానీ సంస్కారాలు ఆ టైంలో భగవంతుని స్మరించుకుందామన్నా స్మరించుకోనివ్వదు. కాబట్టి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడండి. అప్పుడు నేను నేర్చుకున్నానండి. నాకు మెహర్ బాబా ఆ సాధకుడి ద్వారా నాకు నేర్పించినట్టు గుణపాఠం అది. నిజమే కదా, అవును కదా, ఉంటున్న ఇల్లే కదా, నా ఇల్లు ఎలా అవుతుంది? కరెక్ట్ గా చెప్పాలి అంటే జిమ్ రీవ్స్ అనేటువంటి మాట అంటాడండి. బాబాకి ఇష్టమైనటువంటి ఒక వెస్టర్న్ సింగర్. మనం చాలాసార్లు మనం డిస్కస్ చేస్తాం ఆయన గురించి కూడా, ఆయన పాటలు కూడా మనం చాలాసార్లు పాడుకున్నాం కూడా. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, సాధారణంగా నేను కట్టుకునే ఇల్లు నాదని చెప్పడు ఆయన, నేను ఉన్నటువంటి ఊరు నాదని చెప్పాడు, నా దేశం అని చెప్పాడు. దిస్ వరల్డ్ ఈస్ నాట్ మై హోమ్ అంటాడు. ఈ ప్రపంచమే నా ఇల్లు కాదంటాడండి. అల్టిమేట్ స్టేట్మెంట్ అదేనండి. నాకు తర్వాత కనెక్ట్ చేసుకున్న తర్వాత అల్టిమేట్ స్టేట్మెంట్, దిస్ వరల్డ్ ఇస్ నాట్ మై హోమ్. ఈ ప్రపంచమే నా ఇల్లు కాదు. మళ్ళీ ప్రపంచంలో నా ఇల్లు ఎక్కడ ఉంది? ప్రపంచంలో నేను ఉంటున్నా అంతవరకు, ఈ ప్రపంచం కూడా నాది కాదు, నా ఇల్లే కాదు. నా ఇల్లు ఎంత వెతుకునేది కనపడదు. అందుకే కదా భాస్కర్ రాజు గారు అన్నారు కదా, ఎంత దూరం ఉన్నదో నాది ఎరుగను నా ప్రేమ ఇల్లు అన్నాడు అండి. ఆయన తాడేపల్లి గుడిలో కట్టుకున్నటువంటి ఇంటి గురించి భాస్కర్ రాజు గారు మాట్లాడలేదు. ఆయన అంటున్నాడు ఎక్కడో ఉందంటున్నాడు, నా ప్రేమ ఇల్లు ఎక్కడో ఉంది, అది నా ఇల్లు. ఆ ఇంటిని కనుక్కోవాలి. అంటే ఆ ఇంటిని కనుక్కోవాలి అంటే ఆయన భూమికల భాషలో చెప్పాడు ఆయన. భాస్కర్ రాజు గారు మీరు ప్లేన్స్ భాషలో చెప్పేశారు. ఆయన ఎక్కడో ఉన్నది అంటే ప్రేమ ఇల్లు. ఆ ప్రేమ ఇంటికి చేరుకోవాలి అంటే ఏంటి? ఇప్పుడు మొదటి భూమిక, రెండో భూమిక, మూడో భూమిక దాకా వెళితే అప్పుడు నీ కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి లోపలికి వెళ్ళి గడప మీద అడుగు పెట్టావా, ఆ ప్రేమ ఇల్లు గడప ఏంటి? 4వ భూమిక. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావు, 5వ భూమిక, అది నీ ప్రేమ ఇల్లు. అంటే ఆ ప్రేమ ఇంట్లో నువ్వు ఉంటావు 5, 6 భూమికలు. 7వ భూమిక అయ్యావంటే మాత్రం ఆ ఇంటికి యజమాని నువ్వే అయిపోతావే. ఆ ప్రేమ ఇంటికి యజమాని ఎవరో కాదు, నువ్వే. ఎప్పుడైతే నేను భగవంతుడు అనేటువంటి రియల్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి యజమాని నువ్వే. ఇంతవరకు మెహర్ బాబా, ఆ మెహర్ బాబానే నీకు స్వయంగా రాసి చేస్తాడు, ఇల్లు నాదే కాదు నీది కూడా, తీసుకో, ఈ ఇంటి యజమాని నువ్వే. అదేదో కాదండి, నేను భగవంతుడు అనేటువంటి ఆన్సర్. సో కాబట్టి అవతార్ చెప్పినటువంటి మాట ఇక్కడ అది కనెక్ట్ అవుతుందండి. కాబట్టి రియాలిటీ ఎవరు అంటే క్లియర్ గా మనకి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, మెహర్ బాబా ఈజ్ ద రియాలిటీ, పరమాత్మ ఈజ్ రియాలిటీ అనేది మనకి అవతార్ చెప్పినటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట అండి. సో ఇక ఇలా తీసుకుంటే తర్వాత 8A తర్వాత వచ్చినటువంటిది అంటే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైఫ్ లో నేను చేసినటువంటి ప్రయాణం ప్రకారం కూడా ఈ గాడ్ స్పీక్స్ కి ముఖ్యంగా మూలం, బీజం పడింది మాత్రము 1915 అండి. అకార్డింగ్ టు నా జర్నీ ప్రకారం 1915లో మెహర్ బాబా ఇచ్చినటువంటి మొట్టమొదటి చార్ట్, ఇది కూడా నాకు సంబంధించినంత నేను చేసిన ప్రయాణం మాత్రమేనండి. మోస్ట్లీ ఉండొచ్చేమో, నా విషయం మాత్రం చెప్తున్నాను. సో 1915లో మెహర్ బాబా ఇచ్చినటువంటి మొట్టమొదటి చార్ట్ పేరు ఏంటి అంటే GBMS అండి. GBMS అంటే ఏంటంటే గాడ్, బాడీ, మైండ్ అండ్ సోల్. ఇదేనండి ఫస్ట్ అవతారుడు ఒక చోట, అంటే ఇది గుజరాత్ లో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు మెహర్ బాబా ఇచ్చినటువంటి 1915 అండి, 1915లో అవతాడు ఇవ్వడం జరిగింది. అంటే ఈ డివైన్ థింగ్ సంబంధించినటువంటి బీజం అక్కడే పడిందండి, దాదాపు 1915లోనే పడింది. కాబట్టి ఈ యొక్క అందుకే ఆ అవతార్ మెహర్ బాబా భగవంతుడిగా చేసిన పని కావచ్చు, అవతార పురుషుడిగా చేసిన పని కావచ్చు, ముఖ్యంగా ఈ గాడ్ స్పీక్ సంబంధించినంత వరకు కూడా ఆయన పడ్డ శ్రమ 1 కాదు 2 కాదండి, 40 ఏళ్ళండి. అంటే 1915లో స్టార్ట్ చేసినటువంటి
జయబాబా హరి మ్యూట్ అయిపోయారు మీరు. జై మెహర్ బాబా అన్నయ్య. ఆ 1950లో స్టార్ట్ అయినటువంటి ఈ చెప్పడం, ఈ యొక్క రియాలిటీ గురించి చెప్తున్నప్పుడు అక్కడ క్లియర్గా ఏం చెప్పాడు అవుతారు అంటే, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తూ వివిధ సందర్భాలలో వివిధ సాధకులకి కొన్ని విషయాలు అందిస్తూ వచ్చాడు అవుతాడు. ఎప్పటి వరకు అంటే స్పష్టంగా మనకి 1955 వరకు. 1955లో గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఫస్ట్ పబ్లిష్ అయ్యేంత వరకు కూడా సరిగ్గా మనం లెక్క పెట్టుకుంటే సరిగ్గా చూసుకుంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా 40 years అండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 40 years. అంటే దాదాపు ఆయన భూమి మీద ఆయన ఆ దేహంతో అంటే మానవదారిగా భగవంతుడిగా ఉన్నటువంటి టైం కన్నా అంటే ఆయన భూమి మీద ఆ దేహంలో ఎంతవరకు ఉన్నాడు అవుతారు మెహర్ బాబా అంటే 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆ భూమి మీద ఆ శరీరంతో తిరిగాడు. ఆయన శరీరధారిగా తిరిగాడు పరమాత్ముడే. కానీ అంతకు మించిన ఎక్కువ సమయం గడిపింది మాత్రం గాడ్ స్పీక్స్ లోనే. దీన్ని బట్టి అంటే ఎంత శ్రమించాడు, ఎంత శ్రమ అనేది కూడా, ఎందుకంటే స్పష్టంగా అందుకేనండి రెండు పాత్రలు అండి, ఏమీ లేదండి ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో కష్టపడిపోతున్నాను, కష్టంగా అర్థం చేసుకుంటున్నాను అనేటువంటి మాట కూడా అసలు పూర్తిగా వీలైనంత వరకు దాన్ని పక్కన పెట్టేయడమే బెస్ట్ అండి. నిజానికి ఇక్కడ ఏం శ్రమించటం లేదు, శ్రమ అంతా కూడా ఇప్పుడు మనతో మాట్లాడేవాడిది శ్రమ. అందుకే రెండు చెప్పాడు, రెండు పాత్రలు. నా పాత్ర చెప్తున్నాను, నీ పాత్ర చెబుతున్నాను. ఫస్ట్ అవతార్ మెహర్ బాబా చెప్తున్నాడు, నాతో అంటున్నాడు అంటే మాట్లాడే శ్రమ నాది. ఇకపోతే నా శ్రమ ఏంటి బాబా అన్నప్పుడు ఆలకించే శ్రద్ధ నీది, అయిపోయింది. కాబట్టి శ్రమ నేను పడుతున్నాను అంటే ఈ జన్మలో నీకు అర్థం కావాలి కాబట్టి, ఒక ప్రాక్టికల్గా చెప్పాలి కాబట్టి 40 ఏళ్ళు అంటే ఎప్పటి నుంచి శ్రమ అయిందే. కానీ ఈ ఎస్పెషల్ పర్టికులర్గా ఇప్పుడు మనం ఏదైతే జర్నీ చేస్తున్నామో, తన మాట వినని బిడ్డకి ఏదైతే తండ్రి మాట్లాడాలని తపిస్తున్నాడో, ఆ తండ్రి ఆ బిడ్డతో మాట్లాడడానికి ఆయన పడ్డ శ్రమ 40 ఏళ్ళు అండి. అంటే దాదాపు ఆయన ఉన్న సమయం కన్నప్పటికీ కూడా ఎక్కువ టైం వెచ్చించింది మాత్రము ఈ గాడ్ స్పీక్స్ మీదనే. కాబట్టి అంత శ్రమించినప్పుడు కాబట్టి ఆ డివైన్ థీమ్ అనేది కూడా ముఖ్యంగా, అందుకే దానిని ఒక్క చార్ట్లో ఆపకుండా 2 చార్ట్లు ఇవ్వడం జరిగింది అవతారుడు. ఒక చార్ట్ కదండి, 2 చార్ట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఇంపార్టెంట్ క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడ క్లియర్గా చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, అందుకే డివైన్ థీమ్ 9th చార్ట్ 10th చార్ట్లో ఇవ్వడం జరిగింది.
కాబట్టి సో అది కూడా మనం చూద్దాం. బట్ ఏంటంటే అన్నిటికీ మూలం డివైన్ థీమే. గాడ్ స్పీక్స్ కూడా ముఖ్యంగా ఆ GBMS తో స్టార్ట్ చేసినప్పుడు అవతార్ మెహర్ బాబా చెప్పింది డివైన్ థీమే. కాబట్టి డివైన్ థీమ్ తో స్టార్ట్ చేసి ఆ GBMS తో స్టార్ట్ చేసి, ఎందుకంటే థీమ్ అర్థం కావాలి ఏదైనా, ఎందుకంటే థీమ్ అనేటువంటిది ప్రతి చోట అప్లికేబుల్ చేసుకునే విషయం. చూడండి, ఇప్పుడు మామూలుగా సినిమాకి వెళ్తామండి, ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు మనం అడుగుతాం అది ఏ సినిమా అడుగుతాం, అంటే ఎటువంటి సినిమా అడుగుతాం, అది ఏ జోనర్ సంబంధించిన విషయం, అది ఏదైనా కొంచెం డ్రామా సినిమానా లేదా హర్రర్ సినిమానా, అంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ మూవీ, ఏ థీమ్ తో సినిమా తీశారు, ఏ ఉద్దేశంతో థీమ్ తీశారు, ఆ సినిమా తీశారు అనేది తెలుసుకుని వెళ్తాం. ఒక హర్రర్ సినిమా అయితే దాంట్లో సినిమాలో హర్రర్ మనం ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే డ్రామా ఉంటే డ్రామా, లేకపోతే కామెడీ అయితే కామెడీ, అంటే ఒక సినిమాకు ఒక థీమ్ ఉంటుందండి. ఆ థీమ్ తో ఆ డైరెక్టర్ సినిమా తీస్తాడు. అదే విధంగా ఈ యొక్క డివినిటీకి కానీ ఈ క్రియేషన్ కి కూడా ఒక థీమ్ ఉంది, ఒక థీమ్ అనేది ఉంటుంది, ఒక నేపథ్యం అనేది ఉంటుంది. ఆ నేపథ్యాన్ని బట్టి ఈ సృష్టి ఆయన నడుపుతున్నాడు, ఎలా నడుపుతున్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు అనేది మనకి ముందు ముందు తెలుస్తుందండి. సో ఈ విధంగా చార్ట్స్ అనేది కూడా 10 చార్ట్లు అయిన తర్వాత చివరిది ఏంటి అంటే చార్ట్ నెంబర్ 11 అండి. కరెక్ట్ గా చెప్పాలంటే 12వ చార్ట్ కింద వస్తుంది. ఆ చార్ట్ లో అవతాడు చెప్పిన మాట ఏంటి అంటే, క్లియర్ గా చెప్పిన విషయం ఏంటి అంటే, దానిని ఒక్క మాటలో తెలుసుకోవాలి అంటే, నాకు అవతాడు అర్థమయ్యే భాషలో చెప్పింది ఏంటంటే హీరో టు జీరో, జీరో టు హీరోనండి. ఎందుకంటే మీకు కనిపించేటువంటి ఇప్పుడు స్థూల ప్రపంచంలో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా జీరోలు అన్నాడు అవుతాడు. జీరో, జస్ట్ జీరో ప్లేన్, అది 1 ప్లేన్ కూడా కాదు, జీరో ప్లేన్, జీరోలోనే ఉంటాడు వాడు యాక్చువల్గా. సో కాబట్టి గ్రాస్ ప్లేన్ లో ఉన్నంత వరకు, గ్రాస్ బాడీ కనెక్ట్ అయినంత వరకు కూడా నా దృష్టిలో వాడు జీరోనే. కాబట్టి అసలు హీరో ఎవరు అంటే అవతారుడే హీరో, అవతారుడు మాత్రమే హీరో, ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. కాబట్టి అక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, కాబట్టి దాని పేరు ఏంటి, నాకు 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 చెప్పిన మెహర్ బాబా చెప్పినటువంటి విషయం అంటే అది. కాబట్టి అక్కడ తీసుకున్న విషయం ఏంటి అంటే, అక్కడ ఆయన హీరో. హీరో ఎవరు అంటే మెహర్ బాబానే, పరబ్రహ్మని ఇక్కడ హీరో. సో కాబట్టి అక్కడ స్పష్టంగా చెప్పడం. కాబట్టి దానికి సో చార్ట్ నెంబర్ 11 కి నాకు అర్థమయ్యే భాషలో చెప్పిన మాట ఏంటంటే, సో హీరో టు జీరో, జీరో టు హీరో. కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అది చార్ట్ సంబంధించినంత వరకు అండి. అదండి. సో ఈ పూట మనకి మెహరోపాసనం అనేది చార్ట్ల వరకు అయిపోయింది కాబట్టి దాని గురించి మనం డిస్కషన్ సరిపోయింది మనకి. రైట్ అండి. ఎటర్నల్ బిలోడ్ అవతార్ మెహర్ బాబా కి జై. ఓకేనండి. మనకి లక్ష్మణ్ గారు ఒక చార్ట్ మనకి షేర్ చేశారు, ఒక మెటీరియల్. జయబాబు నువ్వు చెప్పింది రైట్ అండి. GBMS కదండి. రైట్ అండి. ఎస్ రైట్ రైట్ అదేనండి చూస్తున్నాం. రైట్ గుడ్ అండి. ఓకేనండి. ఓకే సో 238 పేజ్ 243 పేజ్లో. ఓకే జయబాబు రైట్ అండి. ఓకే సో అయితే మనం ఇప్పటి వరకు ఇదే మెహరోపాసనం. సో మనం రేపటి నుంచి కంటిన్యూ చేద్దామండి. అంటే కొంచెం ఎందుకంటే కొన్ని విషయాలు, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఎలా ప్రయాణం చేస్తున్నాను మీతో అలాగే షేర్ చేస్తున్నాను కాబట్టి, సో మనం ఆ ఫార్వర్డ్ ఆ ముందు మాట అనేది మనం రేపటి నుంచి కంటిన్యూ చేస్తాము. సో ఓకే అయితే మనము ఒక నామం చేసి మనం ఒక్క నిమిషం నాన్న. ఈవిడ జయబాబా లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు ఈవిడ సువర్చలమ్మ గారు చల్లపల్లి నుంచి వచ్చారు. చెప్పండి. జయమో చెప్తాను ఒకసారి. ఉన్నారా? ఉన్నారు నాన్న. ఓకే ఓకే. సులోచన మద్దాలి. సులోచన మద్దాలి గారు. ఓకే ఓకే. జయమేరు ఇవ్వండి సులోచన గారు. సులోచన గారు జయమేరు ఇవ్వండి. జై బాబా. హరి గారు చాలా బాగా విపులంగా చార్ట్లు ఎంత చక్కగా విపులీకరించారు. చాలా బాగుంది, చాలా బాగుంది. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జయమేరు అండి. ఓకేనండి. రైట్ అండి. సో ఇప్పుడు అయితే మనం ఒక 10 minutes
ఒక 5 మినిట్స్ చేద్దామండి. 5 మినిట్స్ చేసి మనకు ఆరతిచ్చి మనం కంక్లూడ్ చేద్దాము. అంజప్ గారు ఒక 7 నేమ్స్ ఆఫ్ గాడ్ మీరు ఒక 5 మినిట్స్ చేస్తే మనం నెక్స్ట్ ద్వారా మనకి ఆరతిచ్చి కంక్లూడ్ చేద్దాము. జై మరుమోస్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. हरि पर मातुमा अल्लाह आहुरमा गाडो यजदानु. हरि पर मातुमा अल्लाह आहुरमा गाडो यजदानु. हरि पर मातुमा अल्लाह रहमान गाड यजदानो. हरि पर मातुमा अल्लाह रहमान गाड यजदानो. हरि पर मातुमा अल्लाह आहुरमा गाड यजदानु. 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 हरि पर मातुमा अल्लाह
तुमा अल्लाह अहुरमान God is than who Hari Paramatma Allah Ahuramas God is than who Hari Paramatma Allah Ahuramas God is than who Hari Paramatma Allah Ahuramas God is than who శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय జై మెహర్ బాబా అందరికి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మాం హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించరయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములి ఆరాధించు నీ దివ్య పదములి ఆరాధించు కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రేమో ప్రియతమా మహారతి కాగా అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై
ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరీను సాయోజ్యము పొందగా పాహి శరీను సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా స్వభావ ప్రేమో మిహిరు బాబా ప్రియతమా మనసుహారతి దే ప్రియతమా మనసుహారతి ఓకేనండి. సో రేపు ఈరోజు సేమ్ షెడ్యూల్ అండి. రేపు ఉంటుంది మనకి ఆ ముందు మాట ఏదైతే ఉందో మనకి నర్మద గారు, ఆంజనేయులు, లక్ష్మణ్ గారు, నాగేష్ గారు రేపు ఆ రీడింగ్ ఉంటుందండి. ఆ యొక్క ముందు మాట అనేది కూడా సేమ్ మనకి అది కంటిన్యూ చేద్దాము. సో కాబట్టి ఈరోజు జరిగినటువంటిది ఆ ముందు మాట ఏదైతే ఉందో అది రేపు ఉంటుందండి. సేమ్ షెడ్యూల్, దాంట్లో ఏం మార్పు ఉండదు. సో దాని తర్వాత రేపటి తర్వాత మళ్ళీ ఎలా మార్చుకోవాలనేది ఎలా తర్వాత చూద్దామండి. సో రేపటి గురించి మాత్రం ఆలోచిద్దాము, రేపటి స్పెషల్. సో కాబట్టి రేపటి మన మేరోపాసనంలో చేయాల్సినటువంటిది ఒకటి కంటెంట్స్ చూడాలండి. అక్కడ అవతార్ చెప్పినటువంటి కంటెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కొంచెం డిస్కస్ చేసి మనం డైరెక్ట్గా నెక్స్ట్ ఆ పేరాగ్లోకి వెళ్ళిపోతామండి. సో మనం రేపటి మేరోపాసనంలో కలిసేంత వరకు అవతార్ పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.